Welcome to Teachers Academy, Kannur. My name is Yoga Sir, English faculty. టీచర్స్ అకాడమీ కర్నూలు వాళ్ళు అందిస్తున్నటువంటి ఈ రీజనల్ టెస్ట్ సిరీస్ ను అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. కర్నూలు టీచర్స్ అకాడమీ అనేటువంటి ఈ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వాటిని షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మీకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఈ యాప్ నుంచి పొందవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో డౌట్స్ పెట్టేసేయండి. వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్ కూడా జరుగుతుంది. So today's question paper explanation is division question 3 English. So English is సంబంధించిన division test. Question number 86. He is fond of learning karate, but his father did not encourage him. Here the underlined linker but denotes in the given sentence is. So ఈ sentence లో but అనేది ఏ ఫంక్షన్ ఇస్తున్నటువంటి గమనించండి. ఆప్షన్ రెడీ సార్, ఆప్షన్ 2 డిఫరెన్స్, ఆప్షన్ 3 రిజల్ట్, ఆప్షన్ 4 సీనియర్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. He is fond of learning karate. So fond అంటే ఇష్టం అని అర్థం. కరాటే నేర్చుకోవాలనుకుంటే అతనికి చాలా ఇష్టం. బట్ హిస్ ఫాదర్ డిడ్ నాట్ ఎంకరేజ్ హిమ్. అతని ఫాదర్ అతను ఎంకరేజ్ చేయలేదు. బట్ అనేటువంటి ఈ కంజంక్షన్ ఏ టైప్ ఆఫ్ కంజంక్షన్ ఇక్కడ అనేటువంటి విషయం చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ 1 అడిషన్ ఉంది, ఆప్షన్ 2 డిఫరెన్స్ ఉంది, ఆప్షన్ 3 రిజల్ట్ ఉంది, ఆప్షన్ 4 సిమిలారిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంజంక్షన్ అంటే ఏమి అనే విషయం చూద్దాం. కంజంక్షన్ అని అన్నాము అంటే సింపుల్ గా చెప్పాలి అంటే కంజంక్షన్ అంటే కంబైనింగ్ వర్డ్ అని అర్థం. కంబైనింగ్ వర్డ్. సో ఏదైనా రెండు వాక్యాలను కానీ రెండు పదాలను కానీ కలపడానికి ఉపయోగించే ఒక పదాన్ని కంజంక్షన్ అని అంటారు. ఈ కంజంక్షన్స్ చాలా రకాల కంజంక్షన్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్ దే క్యాన్ బి డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్. సో అందులో అడిషన్ అని, తర్వాత రిజల్ట్ అని, నెక్స్ట్ కాంట్రాస్ట్ అని, నెక్స్ట్ సిమిలారిటీ అని, నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ టైం అని, నెక్స్ట్ ఆర్డరింగ్ ఆఫ్ పాయింట్స్ అని. ఇట్లా మనకు టెక్స్ట్ బుక్ ప్రకారం 6 టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో అడిషన్ అంటే ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ తో కలుపుతూ వెళ్ళడం. సో ఈ విధంగా కలపడం కోసం మనం ఏ ఏ కంజంక్షన్స్ ఉపయోగిస్తామంటే అండ్ అని, ఫర్దర్ మోర్ అని, మోర్ ఓవర్ అని, ఇటువంటి కంజంక్షన్స్ ని అడిషన్ ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ తో కలపడం కోసం ఉపయోగిస్తాం. రిజల్ట్ అన్నాము అంటే ఒక యాక్షన్ తర్వాత దాని యొక్క రిజల్ట్ రెండింటిని కలపడం కోసం ఉపయోగించేటువంటి కంజంక్షన్స్ ను రిజల్ట్ అని అంటారు. యాక్షన్ ప్లస్ రిజల్ట్ ఈ రెండింటిని కలపడానికి ఉపయోగించే కంజంక్షన్ రిజల్ట్ అన్నారు. దీనికి యాజ్ ఎ రిజల్ట్ అని, సో అని ఇటువంటి కంజంక్షన్స్ ఉపయోగించడం జరుగుతుంది. కాంట్రాస్ట్ ఉన్నటువంటి ఇంకొక పేరే డిఫరెన్స్ అని అంటున్నారు. భేదాలు చెప్పడం కోసం ఉపయోగించేది. బట్ అని, ఎట్లని, హవెవర్ అని ఇటువంటి వాటిని ఉపయోగించేది కాంట్రాస్ట్ కంజంక్షన్. సిమిలారిటీ పోలికలు చెప్పాలి. సో సిమిలర్లీ, లైక్ వైజ్ అనేది చెప్పడాన్ని సిమిలారిటీ అంటారు. అలాగే సీక్వెన్స్ ఆఫ్ టైం. సో సీక్వెన్స్ ఆఫ్ టైం అనేటువంటి సమయం యొక్క సీక్వెన్స్ చెప్పుకోవడం, లేటర్, అర్లియర్ అనే విషయాలు చెప్పడం కోసం మేము సీక్వెన్స్ ఆఫ్ టైం ఉపయోగిస్తాం. ఆర్డర్ ఆఫ్ పాయింట్స్ చెప్పేటప్పుడు ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ చెప్తూ సో ఆన్ ద హోల్ దానికి సంబంధించిన డిఫరెన్స్ చెప్పడం కోసం ఆర్డర్ ఆఫ్ పాయింట్స్ పెడుతుంది. ఇప్పుడు ఇక్కడ బట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ బట్ అనేటువంటి కంజంక్షన్ యొక్క మీనింగ్ ఏమి అంటే అయితే అని అర్థం, లేదా కానీ అని అర్థం. సో ఇక్కడ కానీ అంటే ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే అది అడిషన్ కాదు, ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ తో కలపడం కాదు. డిఫరెన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఈ సెంటెన్స్ కు ఇది పాజిటివ్ మీనింగ్ అయితే ఇది నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. సో కాబట్టి ఇది డిఫరెన్స్ అనేది సరైన ఆన్సర్. రిజల్ట్ కాదు, సిమిలారిటీ కాదు. సో ఆప్షన్ 1 క్వశ్చన్ నెంబర్ 86 కి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 87. చూస్ ద ఇన్కరెక్ట్ మిస్ మ్యాచింగ్ అబౌట్ ద లింకర్స్. సో లింకర్స్ కి సంబంధించి మిస్ మ్యాచ్ అనేటువంటి దాన్ని గమనించండి నేను చెప్తున్నాను. ఆప్షన్ 1 such as example, ఆప్షన్ 2 get contrast, ఆప్షన్ 3 furthermore indicating addition, ఆప్షన్ 4 likewise adding of points. Right. So first one, choose the incorrect mismatching. Incorrect. So incorrect అనేటువంటి దాన్ని mismatching అనేటువంటి లింకర్ కనుక్కోమని చెప్తారు. సో లింకర్ అంటే లింకర్ the word or a group of words
that links a sentence with another sentence. సో సెంటెన్స్ ని ఇంకో సెంటెన్స్ తో కలపడం కోసం ఉపయోగించేటువంటి సో కంబైనింగ్ వర్డ్స్ లేదా ఫ్రేజెస్ ని మనం ఏమంటాం అని అంటే లింకర్స్ అని అంటాం. మళ్ళీ లింకర్ కు కంజంక్షన్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? లింకర్ కు కంజంక్షన్ ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే కంజంక్షన్ ఈజ్ ప్యూర్లీ వర్డ్స్. సో కంజంక్షన్ అన్నా అంటే ఖచ్చితంగా పూర్తిగా పదాలు మాత్రమే, వర్డ్స్ మాత్రమే. సో ఇవి ప్రత్యేకమైనటువంటి కేటగిరీ కంజంక్షన్స్ అనేటువంటివి. అయితే వేరే లింకర్స్ విషయానికి వచ్చినట్లయితే లింకర్స్ అనేటువంటివి వర్డ్స్ అయినా కావచ్చు, ఫ్రేజెస్ అయినా కావచ్చు. సో ఫ్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అని అర్థం ఉంటుంది. సో అవి వర్డ్స్ అయినా కావచ్చు, ఫ్రేజెస్ అయినా కావచ్చు. అండ్ వేరే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒక సెంటెన్స్ ఇంకొక సెంటెన్స్ తో కలపడం కోసం ఉపయోగిస్తాం. అటువంటి వాటిని కూడా మనం లింకర్స్ అని అంటాం. సో కంజంక్షన్స్ అనేటువంటివి ఏమంటే స్మాల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. సో దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లింకర్స్. సో లింకర్స్ లో ఒక భాగం కంజంక్షన్స్. ఇది లింకర్స్ కు కంజంక్షన్స్ కు ఉన్నటువంటి డిఫరెన్స్. రైట్. సో సింపుల్ గా చెప్పాలి అంటే లింకర్ వర్సెస్ కంజంక్షన్. లింకర్ వర్సెస్ కంజంక్షన్. సో లింకర్ అన్నామంటే వర్డ్ ఆర్ ఫ్రేజ్. వర్డ్ అయినా అవ్వచ్చు, ఫ్రేజ్ అయినా అవ్వచ్చు. సో వర్డ్ అయినా అవ్వచ్చు, ఫ్రేజ్ అయినా. కంజంక్షన్ అన్నామంటే కేవలం వర్డ్స్ మాత్రమే, ఇవి పదాలు మాత్రమే. తర్వాత లింకర్ అని అన్నామనంటే సో ఎనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఎనీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ can act as a linker. ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఉన్నటువంటి వర్డ్ అయినా లింకర్ గా ఉపయోగించవచ్చు. కంజంక్షన్ విషయాన్ని తీసుకున్నట్లయితే ఓన్లీ a specific group of words, specific group of words మాత్రమే కంజంక్షన్స్ లో పనిచేస్తాం. సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ లింకర్ అండ్ కంజంక్షన్. రైట్. ఇందులో ఆప్షన్ సచ్ యాజ్ అనేటువంటిది ఎగ్జాంపుల్స్ చెప్పడం కోసం ఉపయోగించేవాడు. సో అంటే ఎగ్జాంపుల్ అని అన్నామంటే ఇల్లుస్ట్రేషన్స్ అనేటువంటి ఫంక్షన్ చేయడం కోసం ఉపయోగించేటువంటి లింకర్స్ ఏవేవి అంటే సచ్ యాజ్ అనేటువంటిది, సచ్ యాజ్ లేదా ఫర్ ఎగ్జాంపుల్ అనేటువంటిది. ఇటువంటి వాటిని మనం సో ఏమంటామనంటే ఇల్లుస్ట్రేషన్స్ అని అంటాం. సో సచ్ యాజ్ అనేటువంటి ఎగ్జాంపుల్ చెప్పడం కోసం. సో ఇది సరైనటువంటి. తర్వాత నెక్స్ట్ ఎట్ కాంట్రాస్ట్. సో కాంట్రాస్ట్ అని అన్నా డిఫరెన్స్ అన్నా రెండు ఒకటే. ఎట్ అనేటువంటి దీంతో పాటుగా బట్, హౌ ఎవర్, నెవర్ లెస్, ఆన్ ద కాంట్రరీ. సో ఇవన్నీ కాంట్రాస్ట్ చెప్పడం కోసం ఉపయోగిస్తాం. సో ఇది కూడా సరైనటువంటిది. నెక్స్ట్ ఫర్దర్ మోర్ అనేటువంటిది ఇండికేటింగ్ అడిషన్ అని చెప్పేటారు. సో ఇండికేటింగ్ అడిషన్ అనేటువంటి ఫర్దర్ మోర్ తో పాటు మనకు అండ్ అనేటువంటిది, మోర్ ఓవర్ అనేటువంటిది, బిసైడ్స్ అనేటువంటిది అవి కూడా ఉపయోగిస్తుంది. సో కాబట్టి ఇది కూడా సరైనటువంటి ఆన్సర్. లైక్ వైజ్ అనేటువంటిది ఆర్డరింగ్ ఆఫ్ పాయింట్స్. సో ఆర్డరింగ్ ఆఫ్ పాయింట్స్ అనేటువంటి చెప్పడం కోసమే ఫస్ట్లీ, సెకండ్లీ, థర్డ్లీ, ఆన్, సమ్మరైజింగ్ అనేటువంటి ఈ పదాలను ఉపయోగిస్తుంది. సో కాబట్టి ఆర్డరింగ్ ఆఫ్ పాయింట్స్ అనేది ఏదైతే ఉందో, సో ఆర్డరింగ్ ఆఫ్ పాయింట్స్ అనేది లైక్ వైజ్ అనేది చెప్పడం ఇది రాంగ్, తప్పు. మరి ఈ లైక్ వైజ్ అనేటువంటి ఇండికేటర్ ఏది తెలియజేస్తుంది అని అంటే సిమిలారిటీ తెలియజేస్తుంది. రైట్. సో ఇప్పుడు చూడండి, చూస్ ద ఇంకరెక్ట్ మిస్‌మ్యాచ్ అబౌట్ ద లింకర్స్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మిగతా మూడు సరైనటువంటి సమాధానం. Right. Question number 88. Identify the linker that is used to express alternative. So alternative చెప్పడం కోసము ఉపయోగించే కంజంక్షన్ ఏది లేదా లింకర్ ఏది అంటే సో ఆల్టర్నేటివ్ చెప్పడం కోసం ఆప్షన్ 1 కాన్సిక్వెంట్లీ, ఆప్షన్ 2 నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఆప్షన్ 3 నెయిదర్ నార్, ఆప్షన్ 4 ఫోర్ వై. సో ఇవి 4 ఆప్షన్స్. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్టర్నేటివ్ అనేటువంటి చెప్పాలి అంటే ఆల్టర్నేటివ్. సో ఆల్టర్నేటివ్ అన్నామంటే సో ప్రొవైడింగ్ చాయిస్ అని అర్థం. చాయిస్. సో ఇది లేదా అది అనేటువంటిది ప్రొవైడ్ చేయడం కోసం ఉపయోగించారు. రైట్. ఇందులో ఫస్ట్ ఆప్షన్ 1 కాన్సిక్వెంట్లీ అనేటువంటిది. ఆప్షన్ 1 కాన్సిక్వెంట్లీ తీసుకున్నామంటే కాన్సిక్వెంట్లీ అంటే రిజల్ట్ చెప్పడం కోసం ఉపయోగించేటువంటిది. సో ఇది రాంగ్. నాట్ ఓన్లీ బట్ ఆల్సో. సో ఇది నాట్ ఓన్లీ బట్ ఆల్సో అనేటువంటిది అడిషన్ చెప్పడం కోసం చెప్పేటువంటిది. ఇది మాత్రమే కాదు, అది కూడా అడిషన్ చెప్పడం కోసం ఉపయోగించేది. సో ఇది కూడా కాదు. సో నైదర్ నార్, ఇది లేదా అది. సో ఇది చాయిస్ ని ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్.
వైల్. సో వైల్ అనేటువంటిది టైం తెలియజేసేటువంటి ఇండికేటర్. సో కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 88 సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89. Identify the linker that can be used to frame a complex sentence. So complex sentence. Option 1 since. Option 2 so. Option 3 hence. Option 4 therefore. Right. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ క్వశ్చన్ గమనించినట్లయితే కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటి మాట ఒకటి ఇంపార్టెంట్. కాంప్లెక్స్ సెంటెన్స్, వాట్ ఇస్ మై కాంప్లెక్స్ సెంటెన్స్ అని అన్నామనంటే ఏ సెంటెన్స్ విచ్ హ్యాస్ వన్ సబార్డినేట్ క్లాస్ and one main class. One subordinate class and one main class. So subordinate class ante em? Subordinate class annamante a group of words with incomplete meaning. So ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ తో పాటు ఇన్కంప్లీట్ మీనింగ్ ఉన్నటువంటి దాన్ని సబార్డినేట్ క్లాస్ అని అంటాం. మెయిన్ క్లాస్ అన్నామంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. ఇది కంప్లీట్ మీనింగ్ ఇస్తుంది. రైట్. సో ఇట్లా ఒక సబార్డినేట్ క్లాస్, ఒక మెయిన్ క్లాస్ రెండింటిని కలిగి ఉన్నటువంటి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటారు. మరి కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటిది ఏర్పడాలి అని అంటే సో ఏమి కావాలి అని అంటే సబార్డినేట్ కంజంక్షన్స్ కావాలి. సబార్డినేట్ కంజంక్షన్స్ కావాలి. వాట్ ఈస్ బై సబార్డినేట్ కంజంక్షన్? సబార్డినేట్ కంజంక్షన్ అంటే ఏ కంజంక్షన్ అయితే కంప్లీట్ సెంటెన్స్ ఇన్కంప్లీట్ సెంటెన్స్ గా మార్చగలుగుతుందో దాన్ని మనం సబార్డినేట్ కంజంక్షన్ అని అంటాం. సో ఏ సెంటెన్స్ అయితే కంప్లీట్ సెంటెన్స్ ను ఇన్కంప్లీట్ సెంటెన్స్ గా మార్చగలుగుతుందో దాన్ని సబార్డినేట్ కంజంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సిన్స్ అని, ఫర్ అని, యాజ్ అని, బికాస్ అని, ఇఫ్ అని, అన్లెస్ అని, సో దట్ అని, సో ఇటువంటి వాటిని మనము సబార్డినేట్ కంజంక్షన్స్ అని అంటాం. ఎందుకు వీటి సబార్డినేట్ కంజంక్షన్స్ అని అంటామంటే ఎప్పుడైతే ఒక సెంటెన్స్ తో పాటు వీటిని యాడ్ చేస్తామో, అయినట్లయితే, కాకపోయినట్లయితే, అలాగైతే, ఇలా జరిగి ఉంటే అని ఇన్కంప్లీట్ మీనింగ్స్ వస్తాయి. అందుకోసం వీటిని సబార్డినేట్ కంజంక్షన్స్ అంటారు. సో ఈ సబార్డినేట్ కంజంక్షన్ గుర్తించగలిగితే సార్. సో ఆప్షన్ 1 సిన్స్ అనేటువంటి సబార్డినేట్ కంజంక్షన్, సో అనేటువంటిది కోఆర్డినేట్ కంజంక్షన్, హెన్స్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్, దేర్ఫోర్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఐడెంటిఫై ద లింక్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు ఫ్రేమ్ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ ను తయారు చేయడం కోసం ఉపయోగించేటువంటిది ఏంటంటే సిన్స్. సో సిన్స్ అనేటువంటి దాంట్లో దేనికి తయారు చేస్తామంటే రీజన్ చెప్పడం కోసం సిన్స్ అనే దాన్ని ఉపయోగిస్తాం. సో కాబట్టి 89 క్వశ్చన్ నెంబర్ 89 ఆన్సర్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 9. Some of the students scored low ranks in the exams. Dash. The teacher arranged a series of remedial classes. Choose the most appropriate linker that fits the blank. Option 1, however. Option 2, as well as. Option 3, consequently. Option 4, at the same time. So, some of the students scored low ranks in the exams. Exams లో తక్కువ స్కోర్ చేశారు. సో కాబట్టి వాళ్ళ టీచర్ ఏమైనా చేశాడు, సిరీస్ ఆఫ్ రిమెడియల్ క్లాసెస్. సో రిమెడియల్ క్లాసెస్ అనేటువంటి సిరీస్ ఆఫ్ రిమెడియల్ క్లాసెస్ ని సో ఏర్పాటు చేశాడు. మరి ఆ రెండింటిని కలపాలి అని అంటే ఇక్కడ చూడండి, తక్కువ స్కోర్ రావడం వలన, అందువలన, ఆ కారణంగా, దాని ఫలితంగా సో సిరీస్ ఆఫ్ రిమెడియల్ క్లాసెస్ అరేంజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ however option 1, option 2 వచ్చేసి as well as, option 3 consequently, option 4 at the same time. however అనేటువంటి ఈ కంజంక్షన్ తీసుకున్నట్లయితే, ఈ లింక్ తీసుకున్నట్లయితే this provide contrast. సో కాంట్రాస్ట్ అంటే ముందు చెప్పినటువంటి సెంటెన్స్ పాజిటివ్ సెంటెన్స్ అయితే తర్వాత చెప్పినటువంటి సెంటెన్స్ వచ్చేసి నెగిటివ్ సెంటెన్స్ కావాలి. అటువంటి వాటికి మనం కాంట్రాస్ట్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. సో కాబట్టి ఇక్కడ పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్ అనేటువంటి లేదు కాబట్టి however అనేటువంటి సరైన సమాధానం కావాలి. నెక్స్ట్ యాజ్ వెల్ యాజ్ అనేటువంటిది అడిషన్ తెలియజేసేటువంటి అడిషన్, ఒక సెంటెన్స్ ను ఇంకో సెంటెన్స్ తో కలపడం అనేటువంటిది. సో ఇక్కడ సీక్వెన్స్, అక్కడ
ఒక సెంటెన్స్ ఇంకో సెంటెన్స్ తో కలపడం లేదు. రైట్. సో అది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 కాన్సిక్వెంట్లీ. సో కాన్సిక్వెంట్లీ అని అన్నాము అంటే ఫలితం అని అర్థం. ఫలితం. సో ఒక పని జరగడం వల్ల దాని యొక్క ఫలితాన్ని బట్టి ఇంకో రకంగా అరేంజ్ చేసుకోవడాన్ని కాన్సిక్వెంట్లీ అంటారు. సో దిస్ ఇస్ సూటబుల్ ఆన్సర్. అట్ ద సేమ్ టైం ఇది ప్యారలల్. సో ప్యారలల్ టైం తెలియజేస్తుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 90 ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Next, question number 91. I am sleepy. I can't open my eyes. Combine the above two sentences using to. So, to ను ఉపయోగించి ఈ రెండు సెంటెన్సెస్ ను కలపమని చెప్తాను. సో చూడండి, టు ను ఉపయోగించి చెప్పేటప్పుడు మనకు ఎక్కడైనా సో టు అనేటువంటిది దేని కింద వస్తుందంటే ఈ టు అనేటువంటిది యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ కింద వస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ. టు అనేటువంటి యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ కింద వస్తుంది. యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అనేటువంటి సెంటెన్స్ లో మనం ఉపయోగించేటప్పుడు ఎక్కడ ఉపయోగిస్తాము అని అంటే ఏ వర్డ్ అయితే సెంటెన్స్ లో క్వాలిఫై చేస్తుందో ఆ వర్డ్ కన్నా ముందు టు అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. సో చూడండి, ఐ ఆమ్ స్లీపీ. సో ఇక్కడ టూ అనేటువంటి దాన్ని ఉపయోగించాలి. సో టూ అనేటువంటి ఎక్కడ ఉపయోగిస్తామనంటే స్లీపీ అనేది క్వాలిఫై, స్లీపీ అనేటువంటి వర్డ్ క్వాలిఫై చేస్తుంది కాబట్టి స్లీపీ అనేటువంటి వర్డ్ కన్నా ముందు. సో ఐఎమ్ టూ స్లీపీ. సో తర్వాత ఐ కెనాట్ ఓపెన్ అనేటువంటి దాన్ని తీసేసి టూ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. సో కాబట్టి ఆప్షన్ 1 ఐఎమ్ టూ స్లీపీ టు ఓపెన్ మై ఐస్. సో ఐఎమ్ టూ స్లీపీ ఇక్కడ వరకు కరెక్ట్. టు ఓపెన్, టూ తర్వాత ఓపెన్ అనేటువంటి రాగదు, టూ తర్వాత V1 రావాలి. సో కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 2 ఐ వాస్ టూ స్లీపీ టు ఓపెన్ మై ఐస్. సో ఇక్కడ వాస్ అనేటువంటి మాట ఉంది. సో వాస్ అనేటువంటి ఉంది కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రజెంట్ టెన్స్ పాస్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 ఇస్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఐ వాస్ టూ స్లీపీ టు ఓపెన్ మై ఐస్. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ వాస్ అనేటువంటి ఇక్కడ టూ ఓపెన్ అనేటువంటి మాట. ఫోర్త్ ఆప్షన్ ఐఎమ్ టూ స్లీపీ రైట్ to open my eyes. So option 4 is the right answer. So question number 91 ki fourth option is the right answer. Question number 93. Unless you hire a taxi, you will not catch the train. It is a dash. Option 1 complex sentence because it contains only two main clauses. Option 2 compound sentence because it contains only two independent clauses. Option 3 simple sentence because it doesn't have any subordinate conjunction. Option 4 complex sentence because it contains one main clause and one subordinate clause. First question, unless you hire a taxi. So unless you hire a taxi, to taxi రెండుకు తీసుకున్నంత వరకు you will not catch the train. So train catch చేయలేవు అనేటువంటి ఇక్కడ గమనించినట్లయితే unless అంటే కాకపోయినట్లయితే మనకు ఎక్కడైనా సెంటెన్స్ లో ఇఫ్ కానీ లేదా అన్లెస్ అనేటువంటివి కానీ వచ్చాయి అంటే సో దీస్ టూ వర్డ్స్ ఇండికేట్స్ సబార్డినేట్ కంజంక్షన్స్. దీస్ ఆర్ కాల్డ్ as సబార్డినేట్ కంజంక్షన్స్. ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేటువంటిది సబార్డినేట్ కంజంక్షన్ కలిగి ఉంటుందో ఆ సెంటెన్స్ మనం ఏమంటామంటే సబార్డినేట్ క్లాస్ అని అంటాం. సబార్డినేట్ క్లాస్. సో కాబట్టి అన్లెస్ యు హైర్ ఏ టాక్సీ అనేది ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ సబార్డినేట్ క్లాస్. నెక్స్ట్ యు విల్ నాట్ క్యాచ్ ద ట్రైన్. సో ఏదైతే ఉందో యు విల్ నాట్ క్యాచ్ ద ట్రైన్ అనేది ఏదైతే ఉందో దిస్ ఈస్ మెయిన్ క్లాస్. ఎందుకు అది మెయిన్ క్లాస్ అవుతుందంటే అది పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అన్లెస్ యు హైర్ ఏ టాక్సీ, నువ్వు ట్యాక్సీని బాడుగకు తీసుకోకపోయినట్లయితే ఇన్కంప్లీట్ మీనింగ్ ఉంది కాబట్టి దాని సబార్డినేట్ క్లాస్ అని అంటున్నాం. యూ విల్ నాట్ క్యాచ్ ద ట్రైన్ అనేటువంటి పూర్తి అర్థాన్ని కలిగి ఉంది కాబట్టి దాన్ని మెయిన్ క్లాస్ అని అంటాం. సో కాబట్టి ఎప్పుడైతే ఒక సెంటెన్స్ అనేటువంటిది ఒక సబార్డినేట్ క్లాస్ ను తర్వాత ఒక మెయిన్ క్లాస్ ను కలిగి ఉంటుందో దీన్ని మనం ఏమంటాం అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. రైట్. సో ఇప్పుడు ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ 1 కాంప్లెక్స్ సెంటెన్స్. దీన్ని మనం కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఇక్కడ కరెక్టే, కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం బికాస్ ఇట్ కంటైన్స్ ఓన్లీ టూ మెయిన్ క్లాజెస్. సో
కాంప్లెక్స్ సెంటెన్స్ అని అన్నామంటే ఒక సబార్డినేట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ కలిగి ఉండాలి. కానీ ఏమిచ్చాడు, ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 మెయిన్ క్లాసెస్ అనేటువంటి మాట ఇచ్చారు. సో ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ కాంపౌండ్ సెంటెన్స్. సో కాంపౌండ్ సెంటెన్స్ అంటే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్, థర్డ్ ఆప్షన్ సింపుల్ సెంటెన్స్. సో సింపుల్ సెంటెన్స్ అంటే రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ కరెక్టే బికాస్ ఇట్ కంటైన్స్ 1 మెయిన్ క్లాస్ అండ్ 1 subordinate class. So option 4 is the right answer. So question number 19, the fourth option is the right answer. Question number 19. Which of the following is not a simple sentence? So ఈ కింది వాటిలో సింపుల్ సెంటెన్స్ కానటువంటిది ఇది. ఆప్షన్ 1 seeing the tiger he ran away. ఆప్షన్ 2 Kamala hope to win the prize. Third option work hard otherwise fail in the exam. Fourth option, he has not written to me since last year. So ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ which of the following is not a simple sentence అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. సో సింపుల్ సెంటెన్స్, వాట్ ఈస్ సింపుల్ సెంటెన్స్? సింపుల్ సెంటెన్స్ అంటే ఏమి అనేది చూడాలి. సింపుల్ సెంటెన్స్. సో దీని డెఫినేషన్స్ తీసుకున్నట్లయితే ఫస్ట్ డెఫినేషన్ ఏం తీసుకుంటాం అంటే ఏ సెంటెన్స్ అయితే ఒక సబ్జెక్టు వర్బ్ ఆబ్జెక్ట్ దట్ ఈస్ నథింగ్ బట్ వన్ మెయిన్ క్లాస్ అన్నట్టు. సో ఒక మెయిన్ క్లాస్ కలిగి ఉంటుందో, ఒక పూర్తి అర్థాన్ని కలిగి ఉంటుందో దాన్ని మనం సింపుల్ సెంటెన్స్ అని అంటాం. సో దీనికి ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకుంటాము అంటే మై నేమ్ ఈజ్ శివప్రసాద్. మై నేమ్ ఈజ్ శివప్రసాద్. ఇది ఒక సింపుల్ సెంటెన్స్, ఒక డెఫినేషన్. తర్వాత రెండో డెఫినేషన్ ఏమి అంటే ఏ సెంటెన్స్ అయితే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ను కలిగి ఉండి ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ తో పాటు ఒక మెయిన్ క్లాస్ ను కలిగి ఉంటుందో దాన్ని కూడా మనం సింపుల్ సెంటెన్స్ అని అంటాం. సో ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అన్నాము అంటే ఇన్ స్పైట్ ఆఫ్ డ్రైవింగ్ కేర్ఫుల్లీ, he met with an accident. సో చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ లో ఉన్నటువంటి ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ తర్వాత ఒక మెయిన్ క్లాస్ కలిగింది కాబట్టి దాన్ని సింపుల్ సెంటెన్స్ అని అంటారు. తర్వాత ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ తో పాటు ఇక్కడ డ్రైవింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో డ్రైవింగ్ అనేటువంటిది వర్బ్ యొక్క V4 ఫామ్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఇంకొక పేరుతో ఏమి పిలవచ్చు అంటే దీన్ని మనం ఏమంటామంటే నాన్ ఫైనైట్ క్లాస్ అని కూడా అంటాం. నాన్ ఫైనైట్ క్లాస్ సో నాన్ ఫైనైట్ క్లాస్ ఒక మెయిన్ క్లాస్ కలిగి ఉన్నదని సింపుల్ సెంటెన్స్ అని అంటాం. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ప్లస్ ఒక మెయిన్ క్లాస్ కలిగి ఉన్న సింపుల్ సెంటెన్స్ అని అంటాం. లేదు సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కలిగి ఉన్న దాన్ని సింపుల్ సెంటెన్స్ అని అంటాం. సో ఫస్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ సింపుల్ సెంటెన్స్. సింపుల్ సెంటెన్స్ కానిది కావాలి. చూడండి, సీయింగ్ ద టైగర్ హి రాన్ అవే. సీయింగ్ అనేటువంటిది వర్బ్ యొక్క V4 ఫామ్. సీయింగ్ ద టైగర్ హి రాన్ అవే. ఈ సీయింగ్ ద టైగర్ అనేది ఏదైతే ఉందో సో దిస్ ఈస్ కాల్డ్ నాన్ ఫైనైట్ క్లాస్. ఎందుకు దీన్ని నాన్ ఫైనైట్ క్లాస్ అంటాము అని అంటే ఇక్కడ వర్బ్ V4 ఉంది. ఈ V4 ని నాన్ ఫైనైట్ వర్బ్ అని అంటారు. హి రాన్ అవే అనేటువంటిది ఒక మెయిన్ క్లాస్. నెక్స్ట్ కమల హోప్ టు విన్ ద ప్రైజ్. కమల హోప్ సో సబ్జెక్ట్ వర్బ్ టు విన్ ద ప్రైజ్. టు విన్ అనేటువంటిది 2 + V1. సో ఇది ఇక్కడ ఇదేమో మెయిన్ క్లాస్ అవుతుంది, ఇక్కడ 2 + V1 అవుతుంది. సో ఈ 2 + V1 ఉన్నా సరే దీన్ని నాన్ ఫైనైట్ క్లాస్ అని అంటాం. నాన్ ఫైనైట్ క్లాస్. నెక్స్ట్ వర్క్ హార్డ్ అదర్వైజ్ ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్. సో ఇక్కడ వర్క్ హార్డ్ అనేటువంటిది ఇది ఒక మెయిన్ క్లాస్, అదర్వైజ్ అనేటువంటిది కోఆర్డినేట్ కంజంక్షన్, ఫెయిల్ ఇన్ ద ఎగ్జామ్ అనేటువంటిది ఇది ఒక మెయిన్ క్లాస్. అంటే ఇది ఒక మెయిన్ క్లాస్, ఇంకొక మెయిన్ క్లాస్, ఇది సబార్డినేట్ కంజంక్షన్. సో కాబట్టి ఇది కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. He has not written to me since last Sunday. సో ఇది సబ్జెక్ట్ వర్బ్ కలిగింది. సో ఇది సింపుల్ సెంటెన్స్ ఎందుకంటే నాన్ ఫైనైట్ క్లాస్ పాటు ఒక మెయిన్ క్లాస్ కలిగింది. సో ఇది కూడా సింపుల్ సెంటెన్స్ ఎందుకంటే నాన్ ఫైనైట్ క్లాస్ పాటు ఒక మెయిన్ క్లాస్ కలిగింది. ఇది మాత్రం సింపుల్ సెంటెన్స్ కాదు. ఎందుకు అంటే రెండు మెయిన్ క్లాసులు కలిగి ఉంది, ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగింది కాబట్టి. సో ఇది కాదు.
సో ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నట్లయితే ఇది సింపుల్ సెంటెన్స్, ఎందుకంటే సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ కలిగి ఉంటుంది కాబట్టి. రైట్. సో ఇప్పుడు దీనికి ఆప్షన్ ఏంటంటే ఒకటవది, రెండవది, మూడవది. ఒకటోది, రెండవది, నాలుగవది. ఈ మూడు కూడా సింపుల్ సెంటెన్స్. మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే సింపుల్ సెంటెన్స్ కానిది నాట్, కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 94. The rose is not the most beautiful flower. This sentence means option 1. Some flowers are at least as beautiful as the rose. Option 2. Some flowers are at least as beautiful as the rose. Option 3. Some flowers are at least as much beautiful as the rose. Fourth option. Some flowers are at least as more beautiful as the rose. So first question, the rose is not the most beautiful flower. So ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ప్రకారము ద మోస్ట్ బ్యూటిఫుల్ నాట్ అని ఇచ్చినప్పటికీ కూడా, సో నాట్ అనేటువంటి వర్డ్ వచ్చినప్పటికీ ద మోస్ట్ బ్యూటిఫుల్ అనేటువంటి ఇచ్చాడు కాబట్టి ఇది సూపర్లేటివ్ డిగ్రీ అనేటువంటి విషయం అర్థమవుతుంది. సూపర్లేటివ్ డిగ్రీలోనే నెగిటివ్. ద సెంటెన్స్ మీన్స్, సో ఈ సెంటెన్స్ యొక్క అర్థం ఏమని అంటే ఇక్కడ సమ్ ఫ్లవర్స్ ఆర్ అట్లీస్ట్ అనేటువంటి మాట ఇచ్చాడు కాబట్టి, అట్లీస్ట్ అనేటువంటి ఇచ్చాడు కాబట్టి దీని అర్థం ఏమని అంటే, సో ఎగ్జాంపుల్ మనకు పాజిటివ్ డిగ్రీని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఏమో సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది, దానికి పాజిటివ్ డిగ్రీ అడుగుతున్నాడు అనే విషయం తెలుసు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్లేటివ్ డిగ్రీ యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే ఇందులో సబ్జెక్ట్ 1 ప్లస్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ ప్లస్ సబ్జెక్ట్ 2 ఉంటుంది. ఇది మనకు సూపర్లేటివ్ డిగ్రీలో ఉంటుంది. దీన్ని ఎప్పుడైతే మనం పాజిటివ్ డిగ్రీలోకి మార్చుతామో ఆ సబ్జెక్ట్ 2 ఉన్నటువంటిది ముందుకు వస్తుంది. సబ్జెక్ట్ 2 ప్లస్ వర్బ్ ప్లస్ అట్లీస్ట్ ప్లస్ పాజిటివ్ డిగ్రీ, తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ 1 అవుతుంది. సో ఇది దీనికి సూటబుల్ గా ఉన్నటువంటి పాజిటివ్ డిగ్రీ. ఇందులో మనం ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏదంటే అట్లీస్ట్ అనేటువంటి మాట ఉందా, తర్వాత పాజిటివ్ డిగ్రీ ఉందా అనేటువంటి ఈ రెండు ఫోకస్ చేయాల్సి చేస్తాం. చూడండి, ఫస్ట్ ఆప్షన్ సమ్ ఫ్లవర్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ద రోడ్. సో సమ్ ఫ్లవర్స్ ఆర్, సో ఇక్కడ ఈ సైడ్ ఉంటుంది, ఇక్కడ ఆర్ సేమ్ టెన్స్ లో ఉంది కాబట్టి సమ్ ఫ్లవర్స్ ఆర్ అట్లీస్ట్ కూడా ఉంది, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ద రోడ్. సో ఇది సరైన సమాధానం. ఆప్షన్ 2 సమ్ ఫ్లవర్స్ వర్ అనేటువంటిది ఉంది కాబట్టి సరైన సమాధానం కాదు. సమ్ ఫ్లవర్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ మచ్ అనేటువంటిది ఉంది, ఇది కూడా సరైన సమాధానం కాదు. సమ్ ఫ్లవర్స్ ఆర్ అట్లీస్ట్ యాజ్ మోర్ అనేటువంటి మాట, ఇది కూడా సరైన సమాధానం. సో క్వశ్చన్ నెంబర్ 94 సూటబుల్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 95. Tick the correct one as per forms of adjectives. So సరైనదాన్ని ఎంచుకోమని చెప్తున్నాడు. As per forms of adjectives. Adjectives యొక్క రూపాల ప్రకారం. Option 1. He is richer than clever. Option 2. She is spiritual than wise. Option 3. Mr. Siva is junior than me. Option 4. This is unique model. So కరెక్ట్ అయిన దాన్ని ఎంచుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రిచర్ దాన్ క్లేవర్. సో ఎప్పుడైతే ఇక్కడ దాన్ అనేటువంటి కంపారిటివ్ చెప్పామో, సో దాన్ అనేటువంటి కంపారిటివ్ చెప్పామో, సో ఇక్కడ ముందు మనకు కంపారిటివ్ డిగ్రీతో తీసుకుంటాం. కంపారిటివ్ డిగ్రీతో పాటు దాన్ తీసుకున్న తర్వాత దీని తర్వాత మనకు పాజిటివ్ డిగ్రీ అనేటువంటి తీసుకుంటాం. అయితే ఇక్కడ ఈ సెంటెన్స్ లో ఇది కరెక్ట్ గా అనిపిస్తున్నారు. హీ ఈజ్ రిచర్ దాన్ క్లేవర్. He is richer than clever. సో రిచర్ అనేటువంటిది ఏమో మనకు కంపారిటివ్ డిగ్రీ, క్లెవర్ అనేటువంటిది ఏమో పాజిటివ్ డిగ్రీ. స్ట్రక్చర్ ప్రకారం సరైనది. అయితే ఎప్పుడైతే ఒకే పర్సన్ లోనే ఒకే విత్ ఇన్ ద సేమ్ పర్సన్ లో కంపారిటివ్ డిగ్రీ అనేటువంటిది వాడేటప్పుడు దీని యొక్క స్ట్రక్చర్ ఏమవుతుందంటే హీ ఈజ్ మోర్ రిచ్ అనేటువంటి మాట వాడాలి. సో గ్రామర్ ప్రకారం రిచ్ అనేటువంటి మాట వాడకూడదు. సో మోర్ రిచ్ అనేటువంటి వాడాలి. ఎప్పుడు విత్ ఇన్ ద సేమ్ పర్సన్ లో రెండు క్వాలిటీస్ ని కంపేర్ చేస్తారు. సో కాబట్టి ఇక్కడ ఈజ్ రిచర్ దాన్ క్లెవర్ అనేటువంటిది రాంగ్ ఆన్సర్. ఈజ్ మోర్ రిచ్ దాన్ క్లెవర్ అనేటువంటి మాట రావాలి. ఈజ్ మోర్ రిచ్ దాన్ క్లెవర్ అనేటువంటి రావాలి. కాబట్టి ఇది సెకండ్, ఫస్ట్ వన్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ షీ స్పిరిచువల్ దాన్ వైజ్. ఇక్కడ స్పిరిచువల్ అనేటువంటిది పాజిటివ్ డిగ్రీనే, వైజ్ అనేటువంటిది కూడా పాజిటివ్ డిగ్రీనే. సో ఈ రెండు పాజిటివ్ డిగ్రీసే కాబట్టి రెండింటి దానితో కంపేర్ చేయకూడదు. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ మిస్టర్ శివ ఈజ్ జూనియర్ దాన్ మీ. సో జూనియర్ అనేటువంటిది జూనియర్ అనే మాట వచ్చిన, సీనియర్ అనే మాట వచ్చిన, సుపీరియర్ అనే మాట వచ్చిన,
ఇన్ఫీరియర్ అనే మాట వచ్చిన, మేజర్ అనేటువంటి మాట వచ్చిన, మైనర్ అనేటువంటి మాట వచ్చిన, వీటి తర్వాత కంపారిజన్ కోసము మనం ఉపయోగించేటువంటి వర్డ్ ఏది అంటే టు. సో దాన్ అంటే దాన్ని ఉపయోగించకూడదు. సో కాబట్టి ఇక్కడ దాన్ ఉంది, బట్ దాన్ ఉండకూడదు, దీని స్థానంలో టు ఉండాలి. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమి? మిస్టర్ శివ ఈజ్ జూనియర్ టు మీ ఉంటే కరెక్ట్ ఆన్సర్. కానీ ఇక్కడ మిస్టర్ శివ ఈజ్ జూనియర్ దాన్ మీ అని ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. సో ఫోర్త్ ఆప్షన్, దిస్ ఈజ్ యూనిక్ మోడల్. ఇది సరైనటువంటి సమాధానం. సో క్వశ్చన్ నెంబర్ 95 ఆప్షన్ 4 is the right answer. Question number 96. The weather of Kashmir is dash that of Bangalore. Choose the correct adjective form that fits the plan. Option 1, cooler than. Option 2, cooler than. Option 3, more cooler. Option 4, most cooler. So, చూడండి ఒకసారి. The weather of Kashmir is dash that of Bangalore. సో ఇక్కడ కాశ్మీర్ కి బెంగళూరు కి రెండింటికి మధ్య కంపారిజన్ చేస్తున్నాడు. సో ఏదైనా రెండు సిటీస్ మధ్య పోల్చేటప్పుడు కాశ్మీర్, బెంగళూరు, సో ఈ రెండు పోల్చేటప్పుడు ఇందులో ఉన్నటువంటి నాన్ లివింగ్ థింగ్ పోల్చుతున్నట్లయితే, అంటే నాన్ లివింగ్ థింగ్ అంటే వెదర్ను పోల్చేటప్పుడు ఇక్కడ డాన్ ద టాప్ అనేటువంటి ఒక వర్డ్ వాడతాం. డాన్ ద టాప్ అనేటువంటి ఒక వర్డ్ వాడతాం. డాన్ ద టాప్. సో ఇక్కడ ఒక కంపారిటివ్ డిగ్రీ తీసుకుంటూ కంపారిటివ్ డిగ్రీ ప్లస్ డాన్ దట్ ఆఫ్ అనేటువంటి మాటను ఉపయోగించాలి. డాన్ దట్ ఆఫ్ అనేటువంటి ఉపయోగించాలి. సో ఇక్కడ కూలర్ ఆప్షన్ చూడండి, కూలర్ దెన్ ఉంది. కూలర్ దెన్ అనేటువంటి ఉండకూడదు. సో కూలర్ దాన్ ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 కూలర్ దాన్, ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 మోర్ కూలర్. సో మోర్ కూలర్ అని సో వాడిన దాన్ అనేటువంటి అండ్ దాన్ అనేటువంటి కనెక్షన్ ఉండాలి. సో ఇక్కడ క్లియర్. నెక్స్ట్ మోస్ట్ కూలర్ తర్వాత కూడా దాన్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ దాన్ అనేటువంటిది లేదు. సో క్వశ్చన్ నెంబర్ 96 కి ఆప్షన్ 2 కూలర్ దాన్ అనేటువంటి సరైన సమాధానం. Question number 97. Nobody can beat him on dash F. Choose the correct article that fits the plan. Option 1, the. Option 2, A. Option 3, and. Option 4, no article. సో ఇక్కడ ఆర్టికల్ కు సంబంధించినటువంటి అంశం. ఆర్టికల్ కు సంబంధించినటువంటి అంశంలో ఆర్టికల్స్ అనేటువంటివి యూనిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, యూనిక్ థింగ్స్, ఆ యూనిక్ థింగ్స్ ముందు ద అనేటువంటి ఆర్టికల్ ని మనం సాధారణంగా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సన్ అనేటువంటి తీసుకుంటాం. సన్ తీసుకున్నప్పుడు దాని ముందు ద సన్ అని రాస్తాం. నెక్స్ట్ మూన్ అని తీసుకుంటాం. మూన్ అని తీసుకున్నప్పుడు ద మూన్ అని చెప్పి తీసుకుంటాం. అర్త్ తీసుకుంటాం. అర్త్ తీసుకున్నప్పుడు ద అర్త్ అని చెప్పి తీసుకుంటాం. తర్వాత స్కై తీసుకుంటాం. స్కై తీసుకున్నప్పుడు ద స్కై అనేటువంటి మాటను తీసుకుంటాం. అంటే యూనిక్ థింగ్స్ రాసేటప్పుడు ద అనేటువంటి ఆర్టికల్ తీసుకుంటాం. అయితే ఎప్పుడైతే ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ తర్వాత అర్త్ అనేటువంటి మాట ఉపయోగిస్తామో, దీని మధ్యలో ఇటువంటి ఆర్టికల్ తీసుకోకూడదు. ఎందుకు అని అంటే ఆన్ అర్త్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ ఫిక్స్డ్ ఫ్రేజ్. అది ఫిక్స్డ్ ఫ్రేజ్ కాబట్టి ఆన్ అర్త్ అనేటువంటి మాటను ఉపయోగించకూడదు. ఓన్లీ ఆన్ అర్త్. ఫర్ ఎగ్జాంపుల్ వీ లివ్ ఆన్ డాష్ అర్త్ అని అన్నామంటే ఇక్కడ నో అర్త్. సో ఆన్ అర్త్ అనేటువంటి ఫ్రేజ్ కాబట్టి దాని పరిస్థితిలో మనం ఎట్టి పరిస్థితుల్లో దానికి ఆన్ ద అర్త్ అనేటువంటి ఉపయోగించకూడదు. రైట్. సో కాబట్టి ఇక్కడ దాని ఆర్టికల్ రాదు, ఏ అనేటువంటి ఆర్టికల్ రాదు, అనేటువంటి ఆర్టికల్ రాదు. సో నో ఆర్టికల్ సిచ్యువేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 98. Abdul Kalam is greater than many other visionaries of India. If you transform the given sentence into positive degree, you may get it. Option 1. Very few visionaries of India are as great as Abdul Kalam. Option 2. Few other visionaries of India were as great as Abdul Kalam. Option 3. Very few visionary of India is as great as Abdul Kalam. Option 4. Few other visionary of India was as great as Abdul Kalam. So ఇప్పుడు ఇక్కడ మన ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ఇచ్చిన స్టేట్మెంట్ చూడండి. అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ విజనరీస్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి ఏం డిగ్రీ అంటే ఇక్కడ కంపారిటివ్ డిగ్రీలో ఇవ్వడం జరిగింది. సో మనకు సిడిలో కంపారిటివ్ డిగ్రీ ఇవ్వడం జరిగింది. సో అబ్దుల్ కలాం ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ విజనరీస్ ఆఫ్ ఇండియా.
సో ఇప్పుడు ఇక్కడ మనకు పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. సో ఈ డిగ్రీస్ ఒకదాని నుంచి ఒకదానిలోకి మారేటప్పుడు పాజిటివ్ డిగ్రీలో ఉన్నటువంటి ఒక పదం ఏదైతే వెరీ ఫ్యూ అనేటువంటి మాట ఏదైతే ఉందో, వెరీ ఫ్యూ అనేటువంటి మాట కంపారిటివ్ డిగ్రీలోకి వచ్చేసరికి దాని స్థానంలో మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ అనేటువంటి మాటను తీసుకుంటాం దాని స్థానంలో. మెనీ అదర్, మోస్ట్ అదర్. సూపర్లేటివ్ డిగ్రీలోకి వచ్చేసరికి వన్ ఆఫ్ ద అనేటువంటి మాటను తీసుకుంటాం. వన్ ఆఫ్ ద అనేటువంటి మాటను తీసుకుంటాం. సో ఇప్పుడు చూడండి, మనం కంపారిటివ్ డిగ్రీలో మెనీ అదర్ అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. అంటే మోస్ట్ అదర్ లేదా మెనీ అదర్ అంటే ఈ మాటలు ఇవ్వడం జరిగింది. సో దీనికి ఏమడుగుతున్నాడు? పాజిటివ్ డిగ్రీ రాయమంటున్నాడు. సో పాజిటివ్ డిగ్రీ రాసేటప్పుడు దానికి వెరీ ఫ్యూ అనేటువంటి సరైనటువంటి సమాధానం. సో వన్ ఆఫ్ దానికి సూపర్లేటివ్ కాబట్టి దీంతో మనకు అవసరం లేదు. దీన్ని గుర్తుపెట్టుకోవడం కోసమే మనం బిఎంఓ, బిఆర్ఓ ఉన్నట్టు బిఎంఓ కోడ్తో గుర్తుపెట్టుకోవాలి. బిఎంఓ. సో వెరీ ఫ్యూ, మోస్ట్ అదర్ లేదా మెనీ అదర్, వన్ ఆఫ్ అనేటువంటి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. బిఎంఓ. రైట్. ఇప్పుడు మెనీ అదర్ అనేటువంటి దానికి సరైన సమాధానం ఏదంటే వెరీ ఫ్యూ అనేటువంటి. సో ఈ వెరీ ఫ్యూతో గమనించినట్లయితే ఫస్ట్ వెరీ ఫ్యూ విజనరీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ అబ్దుల్ కలాం. వెరీ ఫ్యూ అనేటువంటి విజనరీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ గ్రేట్ యాజ్. వెరీ ఫ్యూ తర్వాత ఆర్ అనేటువంటి మాట రావాలి. యాజ్ గ్రేట్ యాజ్ అబ్దుల్ కలాం. ఇది సరైన సమాధానం. తర్వాత ఫ్యూ అదర్ విజనరీస్ ఆఫ్ ఇండియా వర్ అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్ మనకి ఈజ్ అనేటువంటి కాబట్టి ఆన్సర్ మనకు రావాల్సినటువంటి వర్బ్ ఏమంటే ఆర్. కాబట్టి వెరీ ఫ్యూ విజనరీ ఆఫ్ ఇండియా ఈజ్ అనేటువంటి మాట వస్తుంది. వెరీ ఫ్యూ అనేటువంటి ప్లూరల్ వర్డ్. ఇది ప్లూరల్ వర్డ్ కాబట్టి దీంతో పాటు మనకు రావాల్సినటువంటి వర్బ్ ఫామ్ ఏమి అంటే ఆరే రావాలి, ఈజ్ రాకూడదు. సో కాబట్టి ఇక్కడ వెరీ ఫ్యూ విజనరీ ఆఫ్ ఇండియా ఈజ్ అనేటువంటి మాట ఇచ్చారు. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. ఫ్యూ అదర్ విజనరీ ఆఫ్ ఇండియా ఇక్కడ వాజ్ అనేటువంటి మాట ఇచ్చారు. ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో కాబట్టి క్వశ్చన్ నెంబర్ 98 కి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. Question number 99. Shakespeare is the greatest dramatist. Changed into comparative degree form. Option 1. Shakespeare was greater than all other dramatists. Option 2. Shakespeare is the greater than many other dramatists. Option 3. Shakespeare is the more greater than many other dramatists. Option 4. Shakespeare is the greater than all other dramatists. So, well, question Shakespeare is ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్. సో ఇక్కడ ద గ్రేటెస్ట్ డ్రామాటిస్ట్ అనేటువంటి మాట ఇవ్వడం వలన ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ డిగ్రీని ఎక్కడికి మార్చమంటున్నాడు అంటే కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమంటున్నాడు. కంపారిటివ్ డిగ్రీలోకి మార్చమంటున్నాడు. సో ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ కన్వర్షన్ ఉంది. ఈ టైప్ ఆఫ్ కన్వర్షన్ లో ఏమి అంటే సెంటెన్స్ ఎప్పుడైతే సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చాడో, సెంటెన్స్ ఎప్పుడైతే సూపర్లేటివ్ డిగ్రీలో ఇచ్చాడో అందులో ఏమంటున్నాడంటే సో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ద ప్లస్ సూపర్లేటివ్ డిగ్రీ ఉంటుంది. ఇటువంటి దాన్ని మనం కంపారిటివ్ డిగ్రీలోకి మార్చాలి అని అంటే కంపారిటివ్ డిగ్రీలో ఎనీ అదర్ అనేటువంటి ఒక మాట ఉంటుంది. ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ అనేటువంటి మాట ఉంటుంది. ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ అనే మాట ఉంటుంది. సో ఇందాక చెప్పినటువంటి మోడల్లో ఒకటేమో బిఎంఓ కోడ్ ఉన్నటువంటి ఒకటి అయితే ఇంకోటి ఏమో నాస్కా కోడ్ ఉంటుంది. రెండు గుర్తుపెట్టుకోవాలి సార్. బిఎంఓ అంటే బిఎంఓలో బి అంటే వెరీ ఫ్యూ అనేటువంటిది. వెరీ ఫ్యూ అనేటువంటి పాజిటివ్ డిగ్రీ వచ్చినప్పుడు కంపారిటివ్ డిగ్రీలో తీసుకెళ్ళేదాన్ని మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ అనేటువంటి మాట మనకు వినపడుతుంది. మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్ అనేది వినపడుతుంది. సూపర్లేటివ్ లో వచ్చేసరికి వన్ ఆఫ్ అనేటువంటి మాట వినబడుతుంది. ఇది ఇంకొక మోడల్ అయితే అందులో పాజిటివ్ డిగ్రీలో తీసుకున్నట్లయితే నో అదర్. ఏంటంటే నో అదర్ అని, ఏ అంటే ఆల్ అదర్ అని లేదా ఎనీ అదర్ అని, ఈఎస్టీ అన్నామంటే సూపర్లేటివ్ డిగ్రీలో వచ్చేటువంటి ఈఎస్టీ లేదా మోస్ట్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, మనకు సూపర్లేటివ్ డిగ్రీలో ఈఎస్టీ అనేటువంటిది ఇవ్వడం, గ్రేట్ ఈఎస్టీ అనేటువంటిది ఇవ్వడం జరగడం. సో ఆ ఈఎస్టీ ఇచ్చినప్పుడు మనకు దాన్ని కంపారిటివ్ మార్చామంటే ఎనీ అదర్ లేదా ఆల్ అదర్ అనేటువంటి వర్డ్ ఉంటుంది. చూడండి ఆప్షన్ షేక్స్పియర్ వాస్ గ్రేటర్ దాన్
ఆల్ అదర్ డ్రామాటిస్ట్. సో ఆల్ అదర్ అనేటువంటిది ఇక్కడ షేక్స్పియర్ వాస్ అనేటువంటి మాట ఉంది. ఇక్కడేమో మనకి ఈజ్ ఉంది. సో చూడండి, షేక్స్పియర్ వాస్ గ్రేటర్ దాన్ ఆల్ అదర్ డ్రామాటిస్ట్. సో రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2, షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటర్ దాన్ మెనీ అదర్ డ్రామాటిస్ట్. సో షేక్స్పియర్ దా అనేటువంటి ఆర్టికల్ ఉంది, తర్వాత మెనీ అదర్ అనేటువంటి మాట ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్, షేక్స్పియర్ ఈజ్ ద మోర్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ డ్రామాటిస్ట్. సో షేక్స్పియర్ ఈజ్ ద మోర్ గ్రేటర్ అనేటువంటి మాట ఉంది. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్, షేక్స్పియర్ ఈజ్ ద గ్రేటర్ దాన్ ఆల్ అదర్ డ్రామాటిస్ట్. సో ఇది సరైనటువంటి ఆన్సర్. సరైనటువంటి ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 99, ఆప్షన్ 4 is the right answer. Question number 100. Choose the grammatically correct one. Option 1. No sooner had Madhavi opened the door than the dog entered the room. Option 2. No sooner has Madhavi opened the door than the dog entered the room. Option 3. No sooner had Madhavi opened the door than the dog entered the room. Option 4. Madhavi had scarcely opened the door than the dog entered the room. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, చూస్ ద గ్రామాటికల్లీ కరెక్ట్ వన్. గ్రామాటికల్ గా కరెక్ట్ సెంటెన్స్ వాడమని చెప్తున్నాడు. ఇందులో అన్నిటికీ సంబంధించి గమనించినట్లయితే నో సూనర్ అనే దానితో నో సూనర్ అనేటువంటి ఒక యాడ్వర్బ్ తో కంబైన్ చేయమంటున్నాడు రెండు సెంటెన్సెస్. నో సూనర్ తో కంబైన్ చేసినప్పుడు నో సూనర్ తర్వాత హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ని వాడచ్చు, లేదా డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 వాడచ్చు. దీంతో పాటు అడిషనల్ గా వాడవలసినటువంటి కంజంక్షన్ ఏమి అంటే డాన్ అనేటువంటి దాన్ని వాడాలి. డాన్ అనేటువంటి దాన్ని వాడాలి. ఈ నోట్స్ దాని స్థానంలో ఇంకా వాడవలసినటువంటి వాడడానికి అవకాశం ఉంటే అదర్ కంజంక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే స్కేర్స్లీ హ్యాడ్ ప్లస్ V3 ఇక్కడ వెన్ అనేటువంటి ఉపయోగిస్తుంది. వేరీ హ్యాడ్ ప్లస్ V3 తో పాటు వెన్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తుంది. తర్వాత నెక్స్ట్ హార్డ్లీ హ్యాడ్ ప్లస్ V3 దీంతో పాటు వెన్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తుంది. సో ఈ విధంగా నోట్స్ తో పాటు సిమిలర్ మీనింగ్ ఇచ్చేటువంటి రిమైనింగ్ యాడ్వర్బ్స్. సో ఇప్పుడు ఒక్కదాన్ని గమనించినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఎక్కడైతే హ్యాడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 లేదా డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ఉందో దిస్ ఈజ్ కాల్డ్, దీన్ని మనం ఏమంటాము అంటే వర్బ్ ఇన్వర్షన్. దీని వర్బ్ ఇన్వర్షన్ అని వర్బ్ ఇన్వర్షన్. సో వర్బ్ ఇన్వర్షన్ అంటే ఇన్వర్షన్ తలకిందులు వాడు. సో సబ్జెక్ట్ ముందుకు వచ్చేసి వర్బ్ వెనక వెళ్ళిపోయినా. సో వర్బ్ ఇన్వర్షన్. ఎందుకు వర్బ్ ఇన్వర్షన్ వాడతాం అని అంటే ఎప్పుడైతే నో సూనర్ హార్డ్లీ హ్యాడ్స్ హార్డ్లీ స్కేర్స్లీ బేర్లీ అనేటువంటి ఉన్నాయో వీటిని మనము యాడ్వర్బ్స్ అని అంటాం. ఈ యాడ్వర్బ్స్ తో ఒక సెంటెన్స్ ను మనం స్టార్ట్ చేసినట్లయితే మొదలు పెట్టినట్లయితే దీని తర్వాత రావాల్సినటువంటి ఏంటంటే వర్బ్ ఇన్వర్షన్ మాత్రమే రావాలి. అలా కాకుండా ఈ పదాలను సబ్జెక్ట్ తర్వాత రాసినట్లయితే వర్బ్ ఇన్వర్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మన సెంటెన్సెస్ అన్ని యాడ్వర్బ్ తో స్టార్ట్ అయ్యాయి కాబట్టి వాటిని ఒకసారి చెక్ చేద్దాం. సో నో సూనర్ హ్యాడ్ మాధవి ఓపెన్ ద డోర్, ఇక్కడ దెన్ అనేటువంటి మాట ఉంది. సో దెన్ అని ఉండకూడదు, ధ్యాన్ అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ 2, నో సూనర్ హ్యాస్ అనేటువంటి మాట ఉంది. సో హ్యాస్ అనేటువంటి ఉండకూడదు, ఖచ్చితంగా ఇక్కడ హ్యాడ్ అనేటువంటి పాస్ట్ టైం మాత్రమే ఉండాలి. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్, నో సూనర్ హ్యాడ్ మాధవి ఓపెన్, హ్యాడ్ అనేటువంటి ఇక్కడ ఉంది, తర్వాత ఓపెన్ అనేటువంటి వర్బ్ V3 ద డోర్ దెన్ ద డాగ్ ఎంటర్డ్ ద రూమ్. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్, మాధవి హ్యాడ్ స్కేర్స్లీ ఓపెన్ ద డోర్. సో మాధవి హ్యాడ్ స్కేర్స్లీ. సో స్కేర్స్లీ అనేటువంటి సేమ్ మీనింగ్ ఇచ్చినప్పటికీ కూడా నో సూనర్ ఇచ్చినప్పటికీ కూడా సెంటెన్స్ అనేది ఎప్పుడైతే మనకు సో మాధవి సబ్జెక్ట్ తో మొదలవుతుందో ఇక్కడ వర్బ్ ఇన్వర్షన్ అనేది తీసుకోకూడదు. వర్బ్ ఇన్వర్షన్ అనేది తీసుకోకూడదు. సో కాబట్టి ఇక్కడ మాధవి హ్యాడ్ స్కేర్స్లీ ఓపెన్ ద డోర్ దెన్ ద డాగ్ ఎంటర్డ్ ద రూమ్ అనేటువంటి ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 100 కి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. We took some water in a glass. This sentence can be written as without changing the meaning. Option 1, some water is taken in a glass. Option 2, some water was taken in a glass. Option 3, some water has been taken in a glass. Option 4, some water had been taken in a glass. Sir, my question, we took some water in a glass. So ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ ఏమి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ వచ్చేసి యాక్టివ్ వాయిస్.
యాక్టివ్ వాయిస్ ఉన్నట్టు కానీ దిస్ సెంటెన్స్ క్యాన్ బి రిటర్న్ యాజ్ వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ అని అన్నాడు అంటే దాన్ని ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయమని అని అర్థం. సో ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయమని. ప్యాసివ్ వాయిస్ కన్వర్ట్ చేసినప్పుడు వి అనేటువంటి సబ్జెక్ట్ గాను, కుక్ అనేటువంటి వర్బ్ గాను, సమ్ వాట్ అనేటువంటి ఆబ్జెక్ట్ గాను తీసుకుంటాం. సో ఇప్పుడు దాన్ని ప్యాసివ్ వాయిస్ లో రాస్తే సమ్ వాటర్, కుక్ అనేటువంటి వర్బ్ V2 కాబట్టి, కుక్ అనేటువంటి వర్బ్ V2 కాబట్టి దీన్ని ప్యాసివ్ వాయిస్ లో తీసుకెళ్తే వాస్ లేదా వర్క్ ప్లస్ V3 గా రాస్తాం. అంటే దాని అర్థం వాస్ లేదా వర్క్ టేకెన్ అనేటువంటి మాటను తీసుకుంటాం. వాస్ లేదా వర్క్ టేకెన్ అనేటువంటి మాటను తీసుకుంటాం. సో సమ్ వాటర్ అనేటువంటిది ఏదైతే ఉందో, సమ్ వాటర్ అనేటువంటి అన్కౌంటబుల్ ఉంది కాబట్టి ఇది సింగులర్ గా పరిగణలో తీసుకొని వాస్ టేకెన్ అనేటువంటి మాటను రాస్తాం. చూడండి ఆప్షన్ ఉంది. సమ్ వాటర్ ఈస్ టేకెన్ అనేటువంటిది ఉంది. సో ఈస్ టేకెన్ అనేటువంటి రాంగ్ ఆన్సర్. సమ్ వాటర్ వాస్ టేకెన్ ఇన్ ఏ గ్లాస్, ఇది సరైన సమాధానం. సమ్ వాటర్ హ్యాస్ బీన్ టేకెన్ అనేది రాంగ్ ఆన్సర్. సమ్ వాటర్ హ్యాడ్ బీన్ టేకెన్ అనేది రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ 2 is the right answer. Question number 102. Let me solve the problem. It means option 1. Let the problem be solved by me. Option 2. Let the problem be solved by me. Option 3. Let the problem be solved by us. Option 4. Let the problem is being solved by me. So ఈ 4 options. మళ్ళీ ఒకసారి చూడండి. Let me solve the problem. సో ఇది మనకు ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ ని ఇచ్చినటువంటి ఏమో యాక్టివ్ వాయిస్ ఇచ్చాడు, దీన్ని పాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయని చెప్తున్నాడు. సో పాసివ్ వాయిస్ కన్వర్ట్ చేయమన్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి లెట్ మీ సాల్వ్ ద ప్రాబ్లం అని ఏదైతే ఉందో, లెట్ అనేటువంటి దాన్ని వదిలేసి మీ అనేటువంటి దాన్ని సబ్జెక్ట్ గాను, సాల్వ్ అనేటువంటి దాన్ని వర్బ్ గాను, ప్రాబ్లం అనేటువంటి ఆబ్జెక్ట్ గాను తీసుకుంటాయి. సో ఆబ్జెక్ట్ తీసుకున్న తర్వాత ఆబ్జెక్ట్ తిరిగి తీసుకొచ్చి పాసివ్ వాయిస్ లెట్ ద ప్రాబ్లం బి సాల్వ్ బై మీ అని చెప్పి రాస్తాం. సో దీన్ని రాయడం కోసం మనం ఉపయోగించేటువంటి పొడవుతు నెమరు టెక్నిక్ ఏమంటే లో బీపీ. లో బీపీ. సో లో అన్నామంటే లెట్ అని, ఓ అన్నామంటే ఆబ్జెక్ట్ అని, బి అన్నామంటే బీ ఫామ్ అని, పి అన్నామంటే పాస్ట్ పార్టిసిపుల్ అని అంటే. పాస్ట్ పార్టిసిపుల్ అన్నామంటే వర్బ్ యొక్క వీక్లీ ఫామ్ పాస్ట్ పార్టిసిపుల్ అని. తర్వాత ఆబ్జెక్ట్ వస్తే మనకి ఈ ఆబ్జెక్ట్ తీసుకోగలరు అంటే దాని 3 మళ్ళీ బై మీ అనుకుంటారు. సో ఇక్కడ లెటర్ అంటే దానికి సంబంధించి అన్ని లెట్లు ఉన్నాయి, నో ప్రాబ్లం. తర్వాత ద ప్రాబ్లం అనేటువంటి రావాలి, అన్నిటికీ ద ప్రాబ్లం అనేది రైట్. తర్వాత నెక్స్ట్ ఏం రావాలి అంటే బి అనేటువంటి మాట రావాలి. సో అన్నిటికీ బి అనేటువంటి ఇక్కడ ఈజీ ఉంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత బి తర్వాత సాల్వ్ అనేటువంటి వర్క్ వీటికి ఫామ్ రావాలి. ఇది సాల్వ్ అనేటువంటిది ఉంది, ఇది సాల్వ్ ఉంది. సో ఇది సరైనటువంటి ఇది. తర్వాత ఇది కూడా సాల్వ్ అనేటువంటిది ఉంది. ఈ రెండింటిలోనూ ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇక్కడ బై మీ అనేటువంటి ఉంది, ఇక్కడేమో బై అస్ అనేటువంటి మాట ఉంది. సో ఆప్షన్ 2 ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. Question number 102. The train left the station, changed into an interrogative negative form. Option 1. The train did not leave the station. Option 2. Did the train leave the station? Option 3. Did not the train leave the station? Option 4. The train doesn't leave the station. So, the question is the train left the station. The train left the station. సో దీన్ని ఇట్లా ఇచ్చినటువంటి ఒక సెంటెన్స్ మనం ఇంట్రాగేటివ్ లో మార్చేటప్పుడు, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో మార్చేటప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఏమైనటువంటి గమనించినట్లయితే ఇంట్రాగేటివ్ ఇందులో 2 రకాల ఇంట్రాగేటివ్స్ ఉంటాయి. అందులో ఎస్ఆర్ఓ ఒకటి, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ ఒకటి. ఎస్ఆర్ఓ క్వశ్చన్ రాసేటప్పుడు ముందుగా మనకు కావాల్సినటువంటిది ఏమైందంటే హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇవి కావాలి. సో హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ కావాలి. అంటే సెంటెన్స్ మనకు తప్పనిసరిగా హెల్పింగ్ వర్బ్ తోనే మొదలవాలి. అలా గమనించినట్లయితే మనకు ఇచ్చినటువంటి సెంటెన్స్ లో లెఫ్ట్ అనేటువంటి వర్బ్ V2 ఉంది కానీ హెల్పింగ్ వర్బ్ అనేటువంటిది లేదు. ఇటువంటి సందర్భంలో వర్బ్ V2 మనం డివైడ్ చేసుకొని డిడ్ ప్లస్ V1 గా రాసుకోవాలి. అంటే లెఫ్ట్ అనేటువంటి దాన్ని డిడ్ లీవ్ అని రాసుకోవాలి. సో ఇప్పుడు మనకు ఇంట్రాగేటివ్ రాసుకోవడం చాలా ఈజీ. సో చూడండి,
ద ట్రైన్ డి నాట్ లీవ్ ద స్టేషన్. ఇది సెంటెన్స్ స్టార్ట్ అవ్వడం ద ట్రైన్ అయినప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి రాంగ్ ఆన్సర్. తర్వాత సెకండ్ ఆప్షన్ డిడ్ ద ట్రైన్ లీవ్ ద స్టేషన్. డిడ్ అనేటువంటి ముందు తీసుకొస్తాం. డిడ్ ద ట్రైన్ లీవ్ ద స్టేషన్. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కు సరైనటువంటి ఇంటరాగేటివ్. కాకపోతే ఏమంటున్నాడు ఇక్కడ చేంజ్ ఇంటూ నెగటివ్ ఫామ్ అంటున్నాడు. సో నెగటివ్ ఫామ్ అంటున్నాడు కాబట్టి ఇక్కడ నెగటివ్ లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ లో డిడెంట్ ద ట్రైన్ లీవ్ ద స్టేషన్. ఇది సరైన సమాధానం. ఫోర్త్ ఆప్షన్ ద ట్రైన్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 1 ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 104. Why dash you dash in last year? So change the right form of the verb that fits the blank. So ఇప్పుడు దీనిలో చేంజ్ చేయాలి. చూస్. సో వై డాష్ యూ డాష్ ఇన్ లాస్ట్ ఇయర్. ఇక్కడ ముందు మనం గమనించాల్సిన అంశం ఏది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ఏమి. సబ్జెక్ట్ వచ్చేసి యూ అనేటువంటి సబ్జెక్ట్. దట్ మీన్స్ ది ప్లూరల్ అని అర్థం. రైట్. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి టైం ఏమి. సో టైం వచ్చేసి లాస్ట్ ఇయర్ అనేటువంటి మాట ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ ఇయర్ అనేటువంటి మాట ఇచ్చాడు కాబట్టి ఇది పాస్ట్ టైం కి సంబంధించింది కాబట్టి వర్బ్ V2 కానీ లేకపోతే వాజ్ వర్బ్ ప్లస్ V4 కానీ హ్యాడ్ ప్లస్ V3 కానీ హ్యాడ్ బీన్ ప్లస్ V4 కానీ ఉన్నాయి లేదా గమనించాలి. ఇక్కడ మనం అన్నింటినీ గమనించినట్లయితే వర్బ్ V2 కు సంబంధించినటువంటి అంశం ఉంది. వర్బ్ V2 అయినా ఉండొచ్చు. దీని స్థానంలో did ప్లస్ V1 అయినా ఉండొచ్చు. ఈ రెండింటిలో ఎందుకు చూడండి. ఆప్షన్ 1 డిడ్ మీట్. సో డిడ్ అనేది వర్బ్, డిడ్ అనేటువంటిది డూ ఫామ్, మీట్ అనేటువంటిది వర్బ్ లీవ్. సో ఇది సరైన సమాధానం. తర్వాత రెండు చూడండి డూ మీట్. డూ ఫార్మ్స్ అనేటువంటిది ఉండకూడదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ టైం ఇచ్చాడు కాబట్టి. సో ఇది రాంగ్ ఆన్సర్. తర్వాత డిడ్ మెట్. డిడ్ అనేటువంటిదేమో డిడ్ ఫామ్, మెట్ అనేటువంటిదేమో వర్బ్ లీవ్. ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డూ మెట్. సో ఇదేమో డూ ఫామ్, మెట్ అనేటువంటిదేమో వర్బ్ లీవ్. ఇది రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 104 ఆప్షన్ 1 is the right answer. Question number 105. They did their work. Choose the yes or no type question to given the sentence. Option 1. Do they do their work? Option 2. Did they do their work? Option 3. Didn't they did their work? Option 4. Does they do their work? So first one, they did their work. So వాళ్ళ పని చేసేసారు. దానికి సరైనటువంటి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్ రాయని చెప్తా ఉంటాం. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ రాసేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ సెంటెన్స్ దీని ఇంటరాగేటివ్ లోకి మార్చేటప్పుడు మనకు ముందుగా హెల్పింగ్ వర్బ్ కావాలి, తర్వాత సబ్జెక్ట్ కావాలి, తర్వాత మెయిన్ వర్బ్ కావాలి, తర్వాత ఆబ్జెక్ట్ కావాలి. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ మనకి ఇక్కడ కూడా మెయిన్ వర్బ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ అనేటువంటి లేదు కాబట్టి మెయిన్ వర్బ్ V2 ఏదైతే ఉందో దాన్ని మనం సో డూ ఫామ్ ప్లస్ V1 గా మార్చుకోవాలి. డూ ఫామ్ ప్లస్ V1 గా అంటే V2 ను డూ ఫామ్ లోకి మారిస్తే అది కాస్త డిడ్ ప్లస్ V1 గా మారుతుంది. సో డిడ్ ప్లస్ V1 గా మారుతుంది అంటే ఇక్కడ మనకి ఇవ్వడమే డిడ్ అనేటువంటి మాటను ఇచ్చాడు. డిడ్ అనేటువంటి మాట ఇచ్చాడు కదా మీరు కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి పని లేదు. సో డిడ్ ను మనము డిడ్ ప్లస్ V1 గా రాస్తే డూ ప్లస్ డిడ్ ప్లస్ డూ గా మారుతుంది. డిడ్ ప్లస్ డూ గా మారుతుంది. సో కాబట్టి డిడ్ అనేటువంటి దీని తర్వాత సబ్జెక్ట్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ డూ వచ్చేసి మళ్ళీ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది. అదే దాని ఆన్సర్. చూడండి ఆప్షన్ డూ దే డూ దేర్ హోంవర్క్ దేర్ వర్క్. ఇక్కడ డూ అనేటువంటి ఫార్మ్ వస్తుంది కాబట్టి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 డిడ్ దే డూ. డిడ్ వచ్చింది, సబ్జెక్ట్ వచ్చింది, తర్వాత డూ అనేటువంటి మాట వస్తుంది. ఇది సరైనటువంటి సమాధానం. ఆప్షన్ 3 డిడ్ దే డిడ్. సో రెండు డిడ్ వచ్చాయి. ఇది రాంగ్ ఆన్సర్. సో డస్ తర్వాత వచ్చింది, డస్ వచ్చింది కాబట్టి డస్ రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 105 కి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. Next, question number 106. She paints pictures at home. Transform the given sentence into past simple form. Option 1. She has painted pictures at home. Option 2. She painted pictures at home. Option 3. She is painting pictures at home. Option 4. She had painted pictures at home. So ఇక్కడ మనం గమనించినట్లయితే she paints అనేటువంటిది ఇక్కడ మనకు వర్బ్ V1s ఇవ్వడం జరిగింది. She paints అనేటువంటిది ఈ వర్బ్ V1s ను పాస్ట్ టెన్స్ లోకి మార్చమని చెప్తున్నాడు. అది కూడా ఏం పాస్ట్? సింపుల్ పాస్ట్ లో. సో సింపుల్ పాస్ట్ లోకి మార్చాలి అంటే అక్కడ దాన్ని వర్బ్ V2 లోకి రాసిన లేకపోతే దీని యొక్క నెగిటివ్ ఫామ్ అడిగాడు అనుకోండి. సో డిడ్ నాట్ ప్లస్ V1 లోకి రాసినా సరిపోతుంది. లేదా పాస్ట్ ఫామ్ అయినా డిడ్ ప్లస్ V1 లోకి రాసినా సరిపోతుంది. ఇందులో ఏది ఉన్నా సరే దాన్ని మనం సింపుల్ పాస్ట్ అని అంటాం. రైట్. అయితే ఇక్కడ మనకి ఇక్కడ నెగిటివ్ ఫామ్ అనేది నెగిటివ్ ఫామ్ అనేది లేదు. సో
D2 ఫామ్ వచ్చినా లేకపోతే రెండు D1 వచ్చినా సరే అది రెండు కూడా సింపుల్ పాస్ట్ వచ్చినాయి. ఇక్కడ పెయింట్స్ అనేటువంటి ఈ వర్గకు సింపుల్ పాస్ట్ తీసుకెళ్తే పెయింటెడ్ అవుతుంది. సో చూడండి, షీ హ్యాస్ పెయింటెడ్ అని ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. షీ పెయింటెడ్ పిక్చర్స్ అట్ హోమ్, రైట్ ఆన్సర్. షీ ఈస్ పెయింటింగ్, రాంగ్ ఆన్సర్. షీ హ్యాడ్ పెయింటెడ్, ఇది హ్యాడ్ ప్లస్ వీటి ఉంది కాబట్టి ఇది హ్యాడ్ ప్లస్ వీటి ఉంది, రాంగ్ ఆన్సర్. ఇక్కడేమో ఈజ్ ప్లస్ V4 ఉంది, రాంగ్ ఆన్సర్. ఇదేమో వర్క్ వీటి ఉంది కాబట్టి ఇది సరైన సమాధానం. సో క్వశ్చన్ నెంబర్ 106 ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 107. You must not smoke in public places. So, ఆ సెంటెన్స్ అనేది దేని రెఫర్ చేస్తుంది? రెఫర్స్ టు ఆప్షన్ 1 థ్రెట్, ఆప్షన్ 2 యాంగర్, ఆప్షన్ 3 ప్రొహిబిషన్, ఆప్షన్ 4 సజెషన్. సో చూడండి, యు మస్ట్ నాట్ స్మోక్ ఇన్ పబ్లిక్ ప్లేసెస్. సో పబ్లిక్ ప్లేసెస్ లో స్మోకింగ్ అనేది చేయకూడదు. సో ఇది దేనికి తెలియజేస్తుందంటే థ్రెట్. సో థ్రెట్ కాదు, భయాన్ని కాదు. ఆప్షన్ 2 యాంగర్ కాదు. ఆప్షన్ 3 ప్రొహిబిషన్. సో ప్రొహిబిషన్ అంటే నిర్బంధం, ఇక్కడ ఈ పని చేయకూడదు అని చెప్పి చెప్పడం, నిర్బంధాన్ని చేస్తుంది. సో సజెషన్ సలహా కాదు. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 108. వీణా క్రైడ్ ఎ లాట్. చేంజ్ ద సెంటెన్స్ ఇంటూ yes or no క్వశ్చన్. సో వీణా క్రైడ్ ఎ లాట్. సో వీణా చాలా ఎక్కువగా ఏడ్చింది అనే దాన్ని yes or no క్వశ్చన్ లో మాట్లాడుతున్నాడు. ఆప్షన్ 1 డూ వీణా క్రైడ్ ఎ లాట్. ఆప్షన్ 2 డోంట్ వీణా క్రై ఎ లాట్. ఆప్షన్ 3 డిడ్ వీణా క్రై ఎ లాట్. ఆప్షన్ 4 హ్యావ్ వీణా క్రైడ్ ఎ లాట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ అనేటువంటి అసర్టివ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎప్పుడైతే మనకు ఇంట్రాగేటివ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్లకు మార్చమంటాడో హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ గా మారిపోతుంది. మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్ V2 అనేటువంటి మెయిన్ వర్బ్ కాబట్టి దీన్ని డిడ్ ప్లస్ V1 గా మార్చుకోగలిగామన్నట్టు సార్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ట్రైడ్ అనేటువంటి వర్బ్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇక్కడ మనం దాన్ని డిడ్ ట్రై అని రాస్తాం. డిడ్ ట్రై. సో సెంటెన్స్ స్టార్ట్ అవ్వడమే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ట్రై అనేది ఏది ఉంటే అది దాని ఆన్సర్. సో ఇక్కడ చూడండి, డూ వీణా ట్రైడ్ ఎ లాట్ అంటే ఇక్కడ డూ ప్లస్ వర్బ్ V3 ఉంది కాబట్టి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ డోంట్ వీణా ట్రై ఎ లాట్, ఇక్కడ డోంట్ ప్లస్ V1 అనేటువంటిది ఉంది. సో ఇది క్వశ్చన్ ప్రకారంగా సరైనది అయ్యొచ్చు కానీ ఈ క్వశ్చన్ ఈ స్టేట్మెంట్ సరైనది కాదు. సో కాబట్టి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 3 డిడ్ వీణా ట్రై ఎ లాట్ ప్లస్ కరెక్ట్. డిడ్ ప్లస్ V1 సరైన సమాధానం. హ్యావ్ వీణా ట్రైడ్ ఎ లాట్ రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 108 కి ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 109. As rain, the match was cancelled. Choose the correct answer that fits the plan. Option 1 despite, option 2 in spite, option 3 due to, option 4 though. So first one question is as rain రావడం వలన the match was cancelled. So match అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో ఒక కారణాన్ని చెప్తూ ఆ కారణం వలన జరిగింది, రీజన్ ప్లస్ రిజల్ట్ అనేది చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఆన్సర్స్ గమనించినట్లయితే డిస్పైట్ అని అన్న, తర్వాత ఇన్స్పైట్ ఆఫ్ అని అన్న, తర్వాత దో అని అన్న, ఇవన్నిటికీ మీనింగ్ పరంగా ఒకటే. ఏమి అంటే అయినప్పటికీ, అయినప్పటికీ. సో ఇక్కడ డిస్పైట్ ఇన్స్పైట్ ఆఫ్ అనేటివేమో సింపుల్ సెంటెన్సెస్ లో వాడతాం, దో అనేది ఏమో కాంప్లెక్స్ సెంటెన్స్ లో వాడతాం. సో డిస్పైట్ అన్నా అయినప్పటికీ అర్థం, ఇన్స్పైట్ అన్నా అయినప్పటికీ అర్థం, తర్వాత దో అని అన్నా అయినప్పటికీ అర్థం. సో ఇవి మూడు కూడా కాంట్రాస్ట్ ని తెలియజేసేటువంటి కంజంక్షన్స్. కాంట్రాస్ట్ లేదా డిఫరెన్స్ తెలియజేసేటువంటి కంజంక్షన్స్ అంటే ఒకటి పాజిటివ్ సెంటెన్స్ ఇంకొక నెగిటివ్ సెంటెన్స్ కలిపేటువంటి కంజంక్షన్స్. కాబట్టి అవి మూడు తప్పనిసరి. సో డ్యూ టు అంటే రీజన్ చెప్పేటువంటి కంజంక్షన్, ఆ కారణంగా అనేటువంటి రీజన్ చెప్పేటువంటి కంజంక్షన్. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 110. Some came from dash USSR. Choose the correct article from the correct article form that fits the plan. Option 1 no article, option 2 a article, option 3 an article, option 4 the article. సో ఆర్టికల్స్ ఉపయోగించేటప్పుడు మనకు ఏవైతే యునైటెడ్ పార్ట్స్ అనేటువంటివి ఉంటాయో, యునైటెడ్ పార్ట్స్ అంటే ఏదైనా ఒక దేశం పేరు, దేశం అనేటువంటిది
సింపుల్ గా ఒకే భూభాగాన్ని కలిగి ఉండకుండా వివిధ భూభాగాల యొక్క సమ్మేళనం కలిగి ఉన్నట్లయితే దాన్ని మనం యునైటెడ్ పార్ట్స్ గా తీసుకుంటాం. ఈ యునైటెడ్ పార్ట్స్ అనేటువంటి కలిపేటప్పుడు దీని ముందు దా అనేటువంటి ఆర్టికల్ ఉపయోగిస్తాం. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో ఇది అబ్రివేటెడ్ ఫామ్ ఆఫ్ యునైటెడ్ పార్ట్స్. తర్వాత ఎక్స్పాండెడ్ ఫామ్ ఆఫ్ యునైటెడ్ పార్ట్. తర్వాత నేమ్ ఆఫ్ ఏ కంట్రీ రైట్. ఇందులో ఫస్ట్ మనకు యుఎస్ఏ తీసుకున్నాం అనుకోండి, దీని ముందు దా అనేటువంటి ఆర్టికల్ తీసుకున్నాం. అబ్రివేటెడ్ ఫామ్ లో యుఎస్ఏ అని తీసుకుంటే దాన్ని ద యుఎస్ఏ అని రాస్తాం. అలా కాకుండా ఎక్స్పాండెడ్ ఫామ్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసాం అనుకోండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని రాసినా సరే దాని దాన్ని తీసుకుంటాం. అలా కాకుండా ఇందులో నుంచి కేవలం అమెరికా అనేటువంటి మాటను తీసుకున్నట్లయితే ఆర్టికల్ ఉపయోగించుకోవాలి. సేమ్ అట్లనే యుఎస్ఎస్ఆర్, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్ట్ రష్యా అనేటువంటి దాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ యుఎస్ఎస్ఆర్ అని రాసిన, దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాసిన, ఈ రెండు సందర్భాలలో దాన్ని తీసుకుంటాం. అలా కాకుండా రష్యా అనేటువంటి కంట్రీ నేమ్ సపరేట్ గా తీసుకున్నట్లయితే ఆర్టికల్ ఉపయోగించకూడదు. నెక్స్ట్ అలాగే యూకే అని తీసుకున్నాం అనుకోండి, ద యూకే అని రాస్తాం. అలా కాకుండా ద యునైటెడ్ కింగ్డమ్ అని రాసామంటే ఇక్కడ ద అనేటువంటి ఉపయోగిస్తాం. అలా కాకుండా దీనికి సంబంధించి ఇంగ్లాండ్ అని చెప్పి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆర్టికల్ అనేటువంటి తీసుకుంటాం. అంటే ఒక దేశం యొక్క పేరు అసెంబ్లీ వివిధ భాగాల ద్వారా ఏర్పడింది అనే విషయాన్ని చెప్పేటప్పుడు మనం ఆర్టికల్ ఉపయోగిస్తాం. అలా కాకుండా అందులో ఒక దేశాన్ని సింగిల్ అవుట్ చేసేటప్పుడు దేశం ముందు ఆర్టికల్ అనేటువంటి ఉపయోగించకూడదు. తర్వాత ఒక దేశం యొక్క పేరు ప్లూరల్ ఫామ్ లో ఉన్నప్పుడు లేదా రిపబ్లిక్ అని ఉన్నప్పుడు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. ప్లూరల్ ఫామ్ లో ఉన్నప్పుడు, రిపబ్లిక్ అన్నప్పుడు దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. నెదర్లాండ్స్ సో ఎస్ వచ్చింది కాబట్టి దాని నెదర్లాండ్స్ అని రాస్తాం. ఫిలిప్పైన్స్, సో ఎస్ వచ్చింది కాబట్టి ద ఫిలిప్పైన్స్ అని రాస్తాం. తర్వాత సో రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని రాస్తాం. అంటే రిపబ్లిక్ అనేటువంటి మాట ఉంది కాబట్టి దా అనేది వస్తుంది. అలాగే ఇండోనేషియా తీసుకున్నట్లయితే ఇది వివిధ రకాల భూభాగాల కలయిక కాబట్టి దాని కూడా దాని తీసుకున్నాం. సో కాబట్టి దేశాల పేర్లు వచ్చేటప్పుడు యునైటెడ్ పార్ట్స్ గా తీసుకున్నట్లయితే ఆర్టికల్ ఉపయోగించాలి. అందులో నుంచి ఒక దేశం పేరు సింగిల్ అవుట్ చేసినట్లయితే ఆర్టికల్ ఉపయోగించకూడదు. దీనికి వచ్చేసి యుఎస్ఎస్ఆర్ కు దానికి ఆర్టికల్ ఉంటుంది. సో ఆప్షన్ 1 నో ఆర్టికల్ అనేది రాంగ్ ఆన్సర్, ఏ ఆర్టికల్ రాంగ్ ఆన్సర్, యాన్ ఆర్టికల్ రాంగ్ ఆన్సర్, ఆప్షన్ 4 ద ఆర్టికల్ రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. The dash you work hard, the dash you score. Choose the right pair. Option 1 more, most. Option 2 most. Option 3 more. Option 4 more. సో ఇక్కడ ఆర్టికల్స్ ఉపయోగించేటప్పుడు దా అనేటువంటి ఆర్టికల్ ఉపయోగించినట్లయితే దాని ఆర్టికల్ ని సూపర్లేటివ్ డిగ్రీలోను తర్వాత కంపారిటివ్ డిగ్రీలోను ఉపయోగిస్తాం. కంపారిటివ్ డిగ్రీలో ఉపయోగించేటప్పుడు రెండు నౌన్లను, రెండు వస్తువులను లేదా రెండు ఇతర వ్యక్తులను కంపేర్ చేసేటప్పుడు సో రెండు ఇతర వ్యక్తులు లేదా రెండు వస్తువులు కంపేర్ చేసేటప్పుడు ఈ దాని ఆర్టికల్ ఉపయోగిస్తాం. సో చూడండి, ద మోర్ కంపారిటివ్ లో మోర్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. ద మోర్ యు వర్క్ హార్డ్, ద మోర్ యు స్కోర్, సో ఇట్లా కంపారిటివ్ చేసినప్పుడు కంపారిటివ్ లోనే రెండు ఉపయోగిస్తాం. చూడండి ఇక్కడ మోస్ట్ ఒకటేమో కంపారిటివ్ డిగ్రీ, ఇంకోటేమో సూపర్లేటివ్ డిగ్రీ రాంగ్ ఆన్సర్. తర్వాత మోస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ రాంగ్ ఆన్సర్. మోర్ కంపారిటివ్ సరైనటువంటి సమాధానం. మోర్ ఇదేమో సూపర్లేటివ్, ఇదేమో మోర్, సో రాంగ్ ఆన్సర్. సో 111. సో 111 క్వశ్చన్ వచ్చేసి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Next, question number 112. The sentences which express an advice, request, command, and suggestions are called. Option 1 an imperative sentences. Option 2 an interrogative sentence. Option 3 an exclamatory sentence. Option 4 an operative sentence. So చూడండి,
సో అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అన్నామంటే ఏవైతే రిక్వెస్ట్లు, తర్వాత ఆర్డర్స్, తర్వాత అడ్వైసెస్, తర్వాత ప్రపోజల్స్ చెప్తాయో వాటిని ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని అన్నామంటే క్వశ్చన్స్ చెప్పేటువంటి వాటిని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఎక్స్క్లమేటివ్ సెంటెన్సెస్ అని అన్నామంటే సడన్ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి వాటిని సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. ఆపరేటివ్ సెంటెన్సెస్ అని అన్నామంటే సో ఏవైతే మనకు సో అసెప్టివ్ మాదిరిగా ఉంటాయో వాటిని ఆపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. సో ఇక్కడ మనకు అడ్వైజెస్, రిక్వెస్ట్, కమాండ్ ఏవైతే ఎక్స్ప్రెస్ చేస్తాయో అవి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని అంటారు. సో ఇంపరేటివ్ కాదు, ఎక్స్క్లమేటివ్ కాదు, ఆపరేటివ్ కూడా కాదు. సో ఆప్షన్ 1 is the right answer. Next, question number 1. I did hard work, so I got a job. In the best company. This is an example for. So I did hard work, so I got a job in the best company. Option 1 simple sentence. Option 2 complex sentence. Option 3 compound sentence. Option 4 compound complex sentence. Right. So ఫస్ట్ ఇక్కడ వచ్చినటువంటి ఆప్షన్స్ మనం గమనించినట్లయితే సింపుల్ సెంటెన్స్ అని అన్నామనంటే సబ్జెక్టు వరకు ఆబ్జెక్ట్ కలిగినటువంటి సెంటెన్స్ సింపుల్ సెంటెన్స్ అని అంటాం. లేదా ఒక ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ప్లస్ ఒక మెయిన్ పదం కలిగిన దాన్ని కూడా మనం సింపుల్ సెంటెన్స్ అని అంటాం. లేదంటే నాన్ ఫైనైట్ క్లాస్ ప్లస్ ఒక మెయిన్ క్లాస్ కలిగినటువంటి దాన్ని కూడా సింపుల్ సెంటెన్స్ అని అంటాం. నెక్స్ట్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అన్నాము అంటే ఒక సబార్డినేట్ క్లాస్ ప్లస్ ఒక మెయిన్ క్లాస్ కలిగినటువంటి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. కాంపౌండ్ సెంటెన్స్ అని అన్నాము అంటే 2 మెయిన్ క్లాసెస్ ప్లస్ 1 కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగినటువంటి దాన్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. తర్వాత కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అన్నాము అంటే సో 2 సబార్డినేట్ క్లాసెస్ తర్వాత ఒక మెయిన్ క్లాస్ కలిగినటువంటి దాన్ని కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం. సో ఇప్పుడు చూడండి, ఐ డిడ్ హార్డ్ వర్క్. సో సబ్జెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని ఒక మెయిన్ క్లాస్ అని అంటాం, పూర్తి చెప్తా ఉంది. తర్వాత సోనేమో కోఆర్డినేట్ కంజంక్షన్ అని అంటాం. ఐ గాట్ ఏ జాబ్ ఇన్ ద బెస్ట్ కంపెనీ అంటే సబ్జెక్ట్ వర్క్ ఆబ్జెక్ట్ కలిగి ఉంది, తర్వాత పూర్తి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి దీన్ని కూడా మనం ఒక మెయిన్ క్లాస్ అని అంటాం. ఈ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ గమనించినట్లయితే ఒక మెయిన్ క్లాస్ ప్లస్ ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ ప్లస్ ఒక మెయిన్ క్లాస్ అంటే 2 మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగింది. సో 2 మెయిన్ క్లాస్ ఒక సబార్డినేట్ ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కలిగింది కాబట్టి దాన్ని ఏమంటాము అంటే కాంపౌండ్ సెంటెన్స్ అని అంటాం. సింపుల్ సెంటెన్స్ అని అనం. ఎందుకంటే ఇందులో 2 మెయిన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి. కాంప్లెక్స్ సెంటెన్స్ అని అనము, ఎందుకంటే ఇందులో ఎక్కడ కూడా సబార్డినేట్ క్లాస్ లేదు కాబట్టి. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అనం, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా సబార్డినేట్ క్లాస్ లేదు కాబట్టి. సో ఆప్షన్ 3 is the right answer. Next, question number 114. Let me finish the work. This sentence is known as option 1 exclamative sentence, option 2 imperative sentence, option 3 declarative sentence, option 4 yes or no type question. So let me finish the work. So let అనేటువంటి దాంతో ఎప్పుడైతే మొదలై ఫినిష్ అనేటువంటి వర్క్ V1 అనేటువంటి వచ్చిందో సో దట్ కమ్స్ అండర్ ఇంపరేటివ్ సెంటెన్స్. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ మనం తీసుకున్నట్లయితే ఇవి 3 రకాలు. సో ఆర్డర్ లేదా కమాండ్ అని, తర్వాత నెక్స్ట్ రిక్వెస్ట్ అని, నెక్స్ట్ ప్రపోజల్ అని. సో ఇట్లా తీసుకుంటాం. ఏవైతే సెంటెన్సెస్ వర్క్ వీగంతో మెయిన్ వర్క్ వీగంతో మొదలవుతాయో వాటిని ఆర్డర్ లేదా కమాండ్ అని అంటాం. ఏ వర్క్స్ అయితే ఏ సెంటెన్సెస్ అయితే ప్లీజ్ లేదా కైండ్లీ అనేటువంటి వర్డ్ తో మొదలవుతాయో వీటి తర్వాత వర్క్ వీగం వస్తుంది, వాటిని మనం రిక్వెస్ట్ అని అంటాం. ఏ సెంటెన్సెస్ అయితే మనకు లెట్ మీ అనేటువంటి ఆబ్జెక్ట్ తర్వాత వీవన్ వస్తుందో వీటిని మనం ప్రపోజల్స్ అని అంటాం. చూడండి, లెట్ మీ ఫినిష్ ద వర్క్ ఆప్షన్ 1 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అనం, ఎందుకంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేటువంటిది ఇంటర్జెక్షన్ తో మొదలవుతుంది కాబట్టి ఇది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కాదు. ఇంపరేటివ్ సెంటెన్స్ సరైన సమాధానం, ఎందుకంటే లెట్ మీ ప్లస్ వర్క్ వీవన్ తో మొదలైంది కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ సరైన సమాధానం. డిక్లరేటివ్ సెంటెన్స్ దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరే అసర్టివ్ సెంటెన్స్ అని అంటాం. సో ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే సబ్జెక్ట్ మొదలవుతుంది, వర్క్ ఆబ్జెక్ట్ కలిగి ఉంటుంది. ఇది సబ్జెక్ట్ మొదలవ్వలేదు, ఎటువంటి వర్క్ తో మొదలైంది కాబట్టి అది డిక్లరేటివ్ సెంటెన్స్ కూడా అసర్టివ్ సెంటెన్స్ కాదు. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ కూడా కాదు, ఎందుకంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ హెల్పింగ్ వర్క్ తో మొదలవుతుంది.
So option 2 is the right answer. Question number 115. Was Oliver frightened at the sight of so many gentlemen? Option exclamatory sentence. Option 2 interrogative sentence. Option 3 yes or no type. Option 4 operative sentence. సో ఇక్కడ ఫస్ట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి, దీని యొక్క స్ట్రక్చర్ మనం గమనించినట్లయితే, సో వాజ్ అనేటువంటిదేమో హెల్పింగ్ వర్బ్, ఒలివర్ అనేటువంటిదేమో సబ్జెక్ట్, ఫైట్ అనేటువంటిదేమో మెయిన్ వర్బ్, తర్వాత రిమైనింగ్ ఎక్స్ట్రా పార్ట్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. సో ఈ విధంగా మనకు హెల్పింగ్ వర్బ్, సబ్జెక్ట్, మెయిన్ వర్బ్ కలిగినటువంటి ఈ సెంటెన్సెస్ మనం ఏమంటాం అంటే ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అంటాం. ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అని అంటాం. రైట్. ఆప్షన్ 1 చూడండి, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఏ సెంటెన్సెస్ అయితే మనకు ఇంటర్జెక్షన్స్ తో మొదలవుతాయో, ఏ క్వశ్చన్స్ అయితే 7 ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తాయో వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. కాబట్టి ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో కూడా ఏ టైప్ ఇదంటే డబ్ల్యూహెచ్ వర్డ్ టైప్ ఇవ్వడం జరిగింది. అంటే డబ్ల్యూహెచ్ వర్డ్ టైప్ అని అన్నారు అంటే అది ముందుగా డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనేటువంటి హూ, విచ్, వాట్, వై, హౌ, వెన్, వే అనేటువంటి ఈ పదాలతో, ఈ 7 పదాలతో స్టార్ట్ అయినట్లయితే దాన్ని మనము డబ్ల్యూహెచ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అంటాం. కాబట్టి రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్, ఎందుకంటే హెల్పింగ్ వర్డ్ మొదలైంది కాబట్టి. తర్వాత 4th ఆప్షన్ ఆపరేటివ్ సెంటెన్స్. సో ఆపరేటివ్ సెంటెన్సెస్ అంటే విషెస్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఉపయోగిస్తాం కాబట్టి ఆపరేటివ్ సెంటెన్స్. సో వీటిని మే అనేటువంటి వాటితో, లేకపోతే గుడ్ మార్నింగ్ అనేటువంటి ఈ మాటలతో ఉంటాయి కాబట్టి వీటిని ఆపరేటివ్ సెంటెన్సెస్ అంటారు. సో 4th ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 is the right answer. Next, question number 116. You better be careful on the bumpy road. What language function being used? Option 1 scolding, option 2 predicting, option 3 advising, option 4 text line. So you better be careful on the bumpy road. So ఆ bumpy road మీద సో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. సో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నప్పుడు సో వాట్ లాంగ్వేజ్ ఫంక్షన్ బీయింగ్ యూజ్డ్, ఏ లాంగ్వేజ్ ఫంక్షన్ ఇది తెలుపుతుంది. స్కోల్డింగ్ అని అన్నాము అంటే తిట్టడం అనే అర్థం. తిట్టడం ఇది కొంత హార్స్ ఉంటుంది. ప్రిడిక్టింగ్, సో ప్రిడిక్టింగ్ అంటే ముందుగానే ఇమాజిన్ చేయడం అని అర్థం. దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ముందుగానే ఇమాజిన్ చేయడానికి ప్రిడిక్టింగ్ అని అంటాం. అడ్వైజింగ్, సో అడ్వైజింగ్ అంటే సలహా ఇవ్వడం. తర్వాత ఎక్స్క్లైమింగ్, సో ఎక్స్క్లైమింగ్ అని అన్నామంటే సడన్ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయడం. సో కాబట్టి స్కోల్డింగ్ కాదు, ప్రిడిక్టింగ్ కాదు. సో అడ్వైజింగ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఎక్స్క్లైమింగ్ కూడా కాదు. Question number 117. In the sentence, don't touch that, it's hard. So what language function is being used? So don't touch that, it's hard. So ఈ సెంటెన్స్ ఏ లాంగ్వేజ్ ఫంక్షన్ తెలియజేస్తుంది. ఆప్షన్ 1 ఆర్డరింగ్, ఆప్షన్ 2 స్టేటింగ్, ఆప్షన్ 3 కంప్లైనింగ్, ఆప్షన్ 4 ఎక్స్ప్లెయినింగ్. సో ఆర్డరింగ్ అని అన్నాము అంటే సో డోంట్ టచ్ దట్, సో ఇది సజెషన్ ఇవ్వడం అవుతుంది ఆ సెంటెన్స్ ప్రకారం. సో ఇది ఆర్డరింగ్ అనేటువంటి కాదు. సో స్టేట్మెంట్ అన్నామంటే సబ్జెక్ట్ వర్క్ బాధితులు కాబట్టి స్టేట్మెంట్ కూడా కాదు. సో కంప్లైంట్ కూడా సో డోంట్ టచ్ దట్, సో కాబట్టి కంప్లైనింగ్, ఎక్స్క్లైమింగ్ కాదు. నెక్స్ట్ 118. మే యూ లివ్ లాంగ్. సో ఇట్ సేస్, ఇది ఏం తెలియజేస్తుంది. ఆప్షన్ 1 అడ్వైస్, ఆప్షన్ 2 విష్, ఆప్షన్ 3 రిక్వెస్ట్, ఆప్షన్ 4 సర్టైన్. సో అడ్వైస్ అని అన్నామనంటే సో ఏదైనా సలహా చెప్పడం, ఇది సలహా చెప్పడం కాదు. ఆప్షన్ 2 విష్, కోరుకోవడం. మే యూ లివ్ లాంగ్, ఎక్కువ కాలం దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి చెప్పారు కాబట్టి అది కోరుకోవడం. సో రిక్వెస్ట్ కాదు, సర్టైన్ కూడా కాదు. సో ఆప్షన్ 118. సో ఆప్షన్ 118 క్వశ్చన్ కి ఆప్షన్ 2 ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 119. అగ్రీయింగ్ టు ద రిక్వెస్ట్. సో ఏదైనా ఒక రిక్వెస్ట్ కి అగ్రీ చేయడం. ఆప్షన్ 1 కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ, ఆప్షన్ 2 ఐఎమ్ సారీ, ఆప్షన్ 3 షూర్, ఆప్షన్ 4 థ్యాంక్స్. సో ఏదైనా ఒక రిక్వెస్ట్ కి ఎవరో ఒక రిక్వెస్ట్ చేశారనుకోండి, రిక్వెస్ట్ చేసినప్పుడు దానికి అగ్రీ చేయడం అంటే కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఇట్. సో కుడ్ యూ ప్లీజ్ గివ్ ఇట్ అనేటువంటిది ఏమంటే ఇది రిక్వెస్ట్ చేసుకోవడం, రిక్వెస్ట్ చేసేటువంటి విధానం. అంటే ఇది లాంగ్వేజ్ ఫంక్షన్ రిక్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది అగ్రీయింగ్ టు ద రిక్వెస్ట్ కాదు. ఐఎమ్ సారీ అని అన్నామనంటే ఐఎమ్ సారీ అనేటువంటి రిఫ్యూజ్ చేయడం, తిరస్కరించడం కాబట్టి అది కూడా కాదు. షూర్ అని అన్నామనంటే తప్పకుండా దీనికి రిక్వెస్ట్ కి పాజిటివ్ ఆన్సర్ రావడం, అది సరైనటువంటి సమాధానం. థ్యాంక్స్ అనేది చెప్పామంటే ఎవరైనా మనం క్లిక్ చేసినప్పుడు వాళ్ళకు గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి కాబట్టి ఇది గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేయడం కోసం ఉపయోగిస్తుంది కాబట్టి రాంగ్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 119 ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 120. He was an accountant during the period 2001-2003. Next, Prima is a lecturer in a university by reading. So the given sentence we say that option 1 statements 1, 2 are correct. Second option statements 1, 2 are incorrect. Option 3 only statement 1 is correct. Option 4 only statement 2 is correct. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ గమనించినట్లయితే ఇవి రెండు గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చెక్ చేయాలి. సో చూడండి, he was an accountant during the period 2001-2003. సో ఈ పీరియడ్ పాస్ట్ పీరియడ్ కాబట్టి దీనికి సంబంధించి వర్క్ కూడా పాస్ట్ టెన్స్ ఉందండి. తర్వాత ప్రిమా ఈజ్ ఏ లెక్చరర్ ఇన్ ఏ యూనివర్సిటీ బై రీడింగ్. సో ఇన్ ఏ యూనివర్సిటీ. సో ఇక్కడ మనకు ప్రిమా ఈజ్ ఏ లెక్చరర్ ఇన్ ఏ యూనివర్సిటీ అనేటువంటి ఏదైతే ఉందో ఇది ప్రజెంట్ సిచ్యువేషన్ తెలియజేస్తుంది. కాబట్టి రెండు స్టేట్మెంట్లు సరైనటువంటివి. సో ఆప్షన్ 1 స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 రెండు కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 కాదు, ఆప్షన్ 3 కాదు, ఆప్షన్ 4 కాదు.